అన్న ఫస్ట్ క్వశ్చన్ ఐ విల్ ఓన్లీ గో అన్న. ఓకే అన్న, మనము విల్ ఆఫ్ గాడ్ గురించి చూసిన మన ఎఫిషియన్స్ 5 లో మీరు చాలా బాగా చెప్పినారు విల్ ఆఫ్ గాడ్ డెసిషన్ మేకింగ్ అని. సో దట్ ఈస్ ఆల్ వెరీ హెల్ప్ఫుల్ అన్న. నాకు ఒక్క క్వశ్చన్ ఏంటిది అంటే, వి నో వెన్ గాడ్స్ అంటే ఈ విల్ ఆఫ్ గాడ్ కాలింగ్ ఆఫ్ గాడ్ గురించి లాస్ట్ వీక్ కూడా క్వశ్చన్ అడిగినారు. సో కాలింగ్ ఆఫ్ గాడ్ విచ్ వాస్ వెరీ క్లియర్ టు మీ, బట్ పర్సనల్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నా పర్సనల్ గా హౌ డూ ఐ నో వాట్ ఇస్ విల్ ఆఫ్ గాడ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక జాబ్ లో ఉన్నాను, ఇంకొక జాబ్ లోకి వెళ్దాం అనుకుందాము. సో హౌ డూ ఐ నో దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ మీ? బికాస్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ దట్ కేమ్ మై వే అనుకోవాలనా, లేకుంటే ఐ వాస్ పర్సూయింగ్ ఇట్ దట్స్ వై ఇట్ కేమ్ మై వే అనుకోవాలా? అండ్ హౌ డూ ఐ నో అంటే సింపుల్ థింగ్స్ ఇన్ అ పర్సనల్ లైఫ్ వేర్ వీఆర్ వెరీ కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఉంటుంది కదన్నా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, అంటే మన కరియర్ లోనే కానీ మన ఫ్యూచర్ లోనే కానీ పర్సనల్ గా ఎనీ అప్రోచ్ దట్ వి వాంట్ టు టేక్, హౌ డు ఐ నో దిస్ ఇస్ డెఫినెట్లీ విల్ ఆఫ్ గాడ్? విల్ ఆఫ్ గాడ్ అనేది 2 ఏరియాస్ లో డిఫరెంట్ గా ఉంటుందమ్మా. ఒకటి ఏంటంటే మన మారల్ ఆస్పెక్ట్ విషయంలో, ఆ రిలేషన్ విత్ గాడ్ ఆర్ విత్ పీపుల్ అరౌండ్ అనే దాని విషయంలో డెఫినెట్ గా బ్లాక్ అండ్ వైట్ లో అందరికీ ఒకే విధంగా ఉంటుంది. దట్ ఈస్ స్క్రిప్చరల్. సో హౌ డు ఐ రిలేట్ టు గాడ్, హౌ డు ఐ రిలేట్ టు పీపుల్, నేను ఏ విధంగా జీవించాలి, భక్తి ఎంత ఉండాలి, పవిత్రత ఎలా ఉండాలి, దీన్ని జనరల్ విల్ దీన్ని జనరల్ విల్ అంటారు. దిస్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఇది బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది అనమాట. దీన్నే స్క్రిప్చరల్ అంటారు. లేఖనాలు చదివితే కనుక మనకి స్పష్టంగా అర్థమైపోతుంది వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ యాజ్ ఫార్ యాజ్ రిలేషన్స్ ఆర్ కన్సర్న్, సంబంధాల విషయంలో కానీ ఏదైనా సరే. ఈ జనరల్ విల్ అనేది 70% మన జీవితంలో దేవుని చిత్తం విషయంలో కవర్ అయిపోతుంది. 70% కవర్ అయిపోతుంది. ఇక మిగిలిన 30% ఇట్ ఈస్ ఇండివిజువలిస్టిక్, అది వ్యక్తిగతమైనది అనమాట. వ్యక్తికి మారిపోతూ ఉంటది. అంటే ఉద్యోగం చెయ్యొచ్చా చెయ్యకపోవచ్చా, ఇందులో పాపము లేకపోతే పవిత్రము అనేది లేదు. కొంతమందిని దేవుడు ఉద్యోగం చేయమంటాడు, కొంతమందిని ఉద్యోగం వదిలేయమంటాడు, కొంతమందిని ఉన్న చోట ఉండమంటాడు, కొంతమందిని వేరే చోటకి వెళ్ళమంటాడు. సో ఇవి ఒక విధంగా చెప్పాలంటే బ్లాక్ ఆర్ వైట్ లాగా ఉండదు. వాట్ ఈస్ గాడ్స్ విల్ ఫర్ యూ అనేది ఉంటది అనమాట. యూ యూజ్ ద వర్డ్ సింపుల్ అక్కడ. ఇట్ ఈస్ నాట్ సింపుల్, ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్ ఏదంటే 70% బ్లాక్ అండ్ వైట్ లో చెప్పేయచ్చు. అబద్ధం ఆడొచ్చా అంటే సింపుల్ గా ఆన్సర్ ఇస్తా, ఆడకూడదు అని. కానీ నేను ఉద్యోగం మార్చొచ్చా లేదంటే ఐ కెనాట్ గివ్ ఎ సింపుల్ ఆన్సర్. ఎందుకు అని అంటే కనుక ఇట్ ఈజ్ ఇండివిజువలిస్టిక్, అది వ్యక్తిగతమైనది. దేవుడు నీతో చెప్పేది, నీకు మాత్రం వర్తించేది. అయితే దేవుడు నా జీవితంలో ఏం చేయమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోమంటున్నాడు, 3 words ఉపయోగిస్తాను నేను ఇంగ్లీష్లో. ఒకటేమో లొకేషన్, షుడ్ ఐ చేంజ్ ద ప్లేస్, తర్వాత కాంబినేషన్ విత్ హూమ్ ఐ షుడ్ బి, తర్వాత వొకేషన్, ఏ కెరియర్లో నేను ఉండాలి. ఈ 3 వ్యక్తిగతమైనది, దే ఆర్ వెరీ పర్సనల్. నీకు వర్తించింది నాకు వర్తించకపోవచ్చు, నీకు రైట్ అయింది నాకు రైట్ కాకపోవచ్చు. దే ఆర్ వెరీ మచ్ ఇండివిజువలిస్టిక్. గెరాసేనికి చెందినటువంటి వ్యక్తి దెయ్యాలు పట్టినోడు స్వస్థత పొందిన తర్వాత, ఏసయ్యా నేను నీతో వస్తాను అంటే, రావద్దు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. తర్వాత ఒక అతన్ని పిలిచాడు, నువ్వు రా అని అంటే, మా నాన్నని సమాధి చేసేదాకా నేను రాలేను అన్నాడు. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఒకడి విషయంలో దేవుడు రమ్మని చెప్పాడు, వాడు రానన్నాడు. ఇంకొకడు వస్తానన్నాడు, వాడినేమో ఆగిపోనన్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇండివిజువలిస్టిక్. బ్లాక్ అండ్ వైట్ లో మనం ఏమీ చెప్పలేం. మరి ఇలాంటివి ఎలా తెలుసుకుంటాము అని అంటే గనక, కాంప్లికేటెడ్ అనే మాట ఎందుకు ఉపయోగించానంటే, మొదటి 70% లో నువ్వు అట్లీస్ట్ పాస్ మార్క్ తెచ్చుకునే రిలేషన్ లో ఉంటే దేవునితో, అప్పుడు ఈ 30% విషయం నీకు ఈజీ అవుతుంది అనమాట. లేకపోతే ఈజీ కాదు. ఎప్పటికీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఎప్పటికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే దేవునితో రిలేషన్లో లేవు కదా, అందుకనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎందుకని కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అని అంటే గనక, ఇది కరెక్టో కాదో అనే కాన్ఫ్లిక్ట్ ఒకటి. రెండో కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంటుందంటే, దేవుడు నీకు చెప్పింది ఒకటి ఉంటుంది, కానీ అది నీకు ఇష్టం కాకపోవచ్చు, అప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అయితే దేవుడికి నువ్వు క్లోజ్గా ఉన్నట్లయితే
యూ కెన్ ఫర్గో యువర్ విల్ అండ్ గివ్ ఇట్ టు గాడ్. గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు చేసింది అదే. ఐఎమ్ సారీ, ఐఎమ్ గివింగ్ ఎ లాంగ్ ఆన్సర్ బికాస్ ఇట్ ఈస్ నెసెసరీ. పర్ఫెక్ట్ అన్న. నాకు ఐ జస్ట్ లుకింగ్ ఫర్ ఇట్. థాంక్స్ అన్న. గో ఆన్ అన్న ప్లీజ్. దట్ ఈస్ నెసెసరీ అన్నమాట. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఉంటది. సో ఆ కాన్ఫ్లిక్ట్ లో ఏమవుతుందంటే, దేవుడు లేదమ్మా ఇది నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇది నీకు కరెక్ట్ అనిపించుకోకపోవచ్చు, కానీ దిస్ ఈజ్ రైట్ ఫర్ యూ. నాకు తెలుసు కదా, ఐ నో ద ఫ్యూచర్, కాబట్టి యూ టేక్ మై హ్యాండ్ అన్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం యేసు ప్రభు చేయి పట్టుకోవడానికి ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అప్పుడు బయట ప్రజలు ఎన్ని విధాలైనటువంటి క్వశ్చన్స్ రైజ్ చేసినప్పటికీ, బయట ఎంత స్టామీగా ఉన్నప్పటికీ కూడా విల్ టేకప్ ద జర్నీ. మనం జర్నీ టేకప్ చేసుకుంటాం. ఎందుకు అనంటే, వీఆర్ షూర్ బికాస్ ఆఫ్ అవర్ పర్సనల్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో వ్యక్తిగత సంబంధం చక్కగా ఉన్నది కాబట్టి ఇది కాంప్లెక్స్ లేకపోతే కాంప్లికేటెడ్ ఎందుకు అని అంటున్నానంటే, ఇది ఎక్కువ శాతం సబ్జెక్టివ్ గా ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది. సబ్జెక్టివ్ అంటే దేవుడు నీతో మాట్లాడాడు అంతే. సమ్టైమ్స్ యూ మే నాట్ బి ఏబుల్ టు గివ్ ఎ ప్రాక్టికల్ ఎవిడెన్స్ టు అదర్స్. అరే ఎందుకురా ఈ జాబ్ వదిలేసావు అని అంటే, దేవుడు నన్ను వదిలేమన్నాడు అంటే, ఎందుకు వదిలేమన్నాడు? ఏమన్నా వచనం చూపించాడా, కల వచ్చిందా అనే మాటలు కూడా అడగొచ్చు. యూ మే నాట్ బి ఏబుల్ టు గివ్ ఎ కాంక్రీట్ ఎవిడెన్స్, బట్ యు ఆర్ షూర్ దట్ దిస్ ఈస్ వాట్ గాడ్ హెస్ ఆస్క్డ్ యూ. సో దట్ ఈస్ నెంబర్ 1. రెండోది కాంప్లికేటెడ్ ఎందుకు అని అంటున్నానంటే, దో ఇట్ ఈస్ సబ్జెక్టివ్ అంటే దేవుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడేదన్నప్పుడు కూడా ప్రతి దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ వర్క్ లోనే ఉంటుంది. ఫ్రేమ్ వర్క్ బయటికి వెళ్ళనివాడు. ఉదాహరణకి కాంబినేషన్ ఉందనుకోండి, దేవుడు అన్బిలీవర్ని పెళ్లి చేసుకోమని అడగడు. దేవుడు కంపాటబిలిటీ లేనటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోమని అడగడు. సో విదిన్ దట్ కంపాటబిలిటీ, విదిన్ దట్ బిలీవర్ కాంబినేషన్, విచ్ పర్సన్ ఈజ్ రైట్ అనేది సబ్జెక్టివ్ అన్నమాట. సో ఆబ్జెక్టివ్ ఇస్ ద ఫ్రేమ్ వర్క్. మనము బైబిల్ పరంగా ఒక ఫ్రేమ్ వర్క్ వేసుకుంటాం. దాంట్లో ఎవరు అనేది వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి దేవుని చిత్తాన్ని మనం వ్యక్తిగతంగా అడగాల్సిందే. సో ఈ 2 యాంగిల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేవుడు మనతో మాట్లాడతాడు వ్యక్తిగతంగా, కాబట్టి మనం దేవునితో చక్కటి రిలేషన్ కలిగి ఉండాలి. రెండోది, దేవుని ఫ్రేమ్ వర్క్ లోనే ఉంటది కాబట్టి వాక్యం బాగా తెలిసి ఉండాలి. వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ 2 యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయినప్పుడు దేవుడు నీతో వ్యక్తిగతంగా చెప్తాడు అనమాట. కెరీర్ విషయం కానీ, లేకపోతే లొకేషన్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, దే ఆర్ వెరీ స్పెసిఫిక్, పర్టిక్యులర్, ఇట్ అప్లైస్ టు యూ అనమాట. అయితే దేవుడు ఎలాగ బయలుపరుస్తాడు అని అంటే కనుక దేర్ ఆర్ వేస్ అండ్ మీన్స్ అనమాట. దేవుడు ఇది కూడా కమ్యూనికేట్ చేయడానికి గాడ్స్ వర్డ్ ఉపయోగించవచ్చు, లేకపోతే గాడ్లీ కాన్షియన్స్ ఉపయోగించవచ్చు, గాడ్లీ ఎల్డర్స్ ని ఉపయోగించవచ్చు, లేకపోతే సిచ్యువేషన్స్ ని ఉపయోగిస్తూ ఉంటాడు. అంటే డోర్స్ ఓపెన్ అయిపోవటం బట్టి నీకు మార్గం సరళం అవటం, లేకపోతే డోర్స్ మూసుకుపోవటం బట్టి ఇది కాదులే అని గ్రహించడం. ఇట్ క్యాన్ బి త్రూ డ్రీమ్స్, కళల ద్వారా కావచ్చు. ఇట్ క్యాన్ బి త్రూ ఎ విజన్, దర్శనం ద్వారా కావచ్చు. సో దీస్ ఆర్ ద 6 ways గాడ్ క్యాన్ యూజ్ అనమాట. గాడ్స్ వర్డ్, దేవుని వాక్యము, గాడ్లీ కాన్షియన్స్, మనస్సాక్షి, గాడ్లీ ఎల్డర్స్, దైవికమైనటువంటి పెద్దలు ఇచ్చేటువంటి సలహా, తర్వాత అంటే మనకి ఓపెనింగ్ అవటం లేకపోతే సిచ్యువేషన్స్ ని బట్టి, 5వది డ్రీమ్స్, 6వది విజన్స్. డ్రీమ్ నిద్రపోతున్నప్పుడు వస్తుంది, విజన్ లేసి ఉన్నప్పుడు వస్తుంది. దీస్ ఆర్ ది 6 ways. బట్ దెర్ ఇస్ అ 7th way సమ్ పీపుల్ యూస్. దాన్ని సైన్ అంటారు. SIGN, సైన్, సూచన. ఇది జరిగితే నేను దేవుని చిత్తం అనుకుంటాను, ఇట్లాగా అయితే నేను దేవుని చిత్తం అనుకుంటాను అని. బైబిల్లో వి హ్యావ్ కపుల్ ఆఫ్ ఎవిడెన్సెస్ లైక్ దట్. సైన్ మనం ఉపయోగించినప్పుడు, అబ్రహాము ఎలియాజర్ని పంపించినప్పుడు ఎలియాజర్ ఒక సైన్ ఉపయోగించాడు. ఇది జరిగితే కనుక నేను ఈ అమ్మాయే దేవుని చిత్తం అనుకుంటానని. సో సమ్ పీపుల్ యూజ్ సైన్ లైక్ దట్. గిడియోన్ ఆ విధంగా సైన్ వాడాడు. నేను మిద్యానీయుల మీదకి యుద్ధంకి వెళ్ళాలంటే ఈ విధంగా బట్ట తడవాలి, లేకపోతే ఈ విధంగా బట్ట పొడిగా ఉండాలి. హీ ఆస్క్డ్ ఫర్ ఎ సైన్. సో ఇవి 7 ways అన్నమాట. అయితే ఒక మాట చెప్తాను, ఈ 7 ways కూడా ఏదో ఒక్క దాన్ని పట్టుకొని నాకు డ్రీమ్ వచ్చింది, లేకపోతే నాకు విజన్ వచ్చింది, నాకు వర్డ్ ఆఫ్ గాడ్ లో ఇది కనబడింది కాబట్టి నేను ఇలా వెళ్ళిపోతాను అని తీసుకోకూడదు. ఎందుకంటే ఈ 7 కూడా సాతానుడు యూజ్ చేయొచ్చు. ఆల్ ద 7 కెన్ బి యూజ్డ్ బై సాటన్. సాటన్ యూజ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు టెంప్ట్ జీసస్ క్రైస్ట్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సాటన్ యూజ్డ్ ఓ విధంగా పీస్ ఇన్ ద కాన్షియన్స్ ఇన్ జోనా
టు సే దట్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ వే. ఆడొక్కడే నిద్రపోతున్నాడు ఆ పడవలో, మిగిలిన వాళ్ళంతా లేచే ఉన్నారు. సో ఆల్ దీస్ 7 క్యాన్ బి used by Saturn. Miracles can be used by Saturn. Signs can be used by Saturn. సో అందుకనే దీన్ని కాంప్లెక్స్ అన్నాను, కాంప్లికేటెడ్ అన్నాను. ఎట్లాగంటే ఒకవేళ ఒక పద్ధతిలో దేవుని వాక్యం ద్వారా కానీ, నీకున్నటువంటి గాడ్లీ ఫీలింగ్ని బట్టి కానీ, లేకపోతే గాడ్లీ సలహాను బట్టి కానీ, ఒక డ్రీమ్ని బట్టి కానీ, ఒక విజన్ని బట్టి కానీ, ఒక థాట్ ఏర్పడినట్లయితే, జాబ్ చేంజింగ్ గురించి కానీ, వివాహం గురించి కానీ, లొకేషన్ చేంజింగ్ గురించి కానీ అనిపించినట్లయితే, what you can do is this: you can ask God for confirmation. ప్రభా, ఇది నీ దగ్గర నుంచే వచ్చిందా, can you confirm it అని అడిగితే కనుక God uses a different means to confirm it అన్నమాట. సో ఈ 3 C's గుర్తుపెట్టుకోండి: గాడ్స్ కమ్యూనికేషన్, తర్వాత కన్ఫ్యూజన్, తర్వాత గాడ్స్ కన్ఫర్మేషన్. 3 C's అనే ఉంటాయి. గాడ్స్ కమ్యూనికేషన్ కి 7 మెథడ్స్ ఉపయోగిస్తాడు, ఎనీ వన్ ఆఫ్ దెమ్. తర్వాత కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది దేవుడి దగ్గర నుంచా లేదా అనేది. నో ప్రాబ్లం, అది ఉండటం మంచిది. Then we need to ask for confirmation. Then we can go ahead అన్నమాట. సో ఇవి పర్టికులర్ విషయాల గురించి గాడ్స్ విల్ తెలుసుకోవడానికి. సారీ, ఐ గేవ్ ఎ లాంగ్ ఆన్సర్, ఇట్ వాస్ నీడెడ్ కాబట్టి. వెరీ నైస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. Yeah. డేవ్ కు ఒక క్వశ్చన్ ఉందన్న, ఆయన అడగడానికి భయపడుతున్నాడు. Dave is Moses and you are Aaron. Anna, good evening, Anna. Yeah. I think it might be a long question. Okay. And నాకు ఎన్నో రోజుల నుంచి థాట్ అంటే, సో ఫస్ట్ ఐ మీన్ there might be a multiple question in between ఒక క్వశ్చన్ లోనే. సో ఈ ఇప్పుడున్న వరల్డ్ లో లైక్ లెస్బియన్, హోమోసెక్షువల్ వీళ్ళందరూ ఉన్నారు కదా అన్న. సో వీళ్ళు మన బిబ్లికల్ గా చూస్తే వీళ్ళని అంటే వీళ్ళు ఎక్కడి నుంచి ఫార్మ్ అయ్యారు అంటే, మనం అంటే ఆడమ్ అండ్ ఈవ్ నుంచి తీసుకుంటే గాడ్ క్రియేటెడ్ అస్, మనల్ని చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేసిండు, మెన్ అండ్ ఉమెన్. సో వీళ్ళు అంటే ఆ టైం నుంచి మనతో పాటు ఉన్నారా, లేదంటే ఇట్స్ లైక్ అది కూడా ఒక గాడ్ క్రియేషన్, వాళ్ళని కూడా గాడ్ క్రియేట్ చేసిండా? బికాస్ ఇప్పుడున్న పరిస్థితులలో వరల్డ్ అంతా ఒక్కొక్క కంట్రీ, ఇప్పుడు ఇండియాలో వాళ్ళని వేరే రకంగా చూస్తారు, వేరే కంట్రీస్, ఫారెన్ కంట్రీస్ లలో వాళ్ళకి రైట్స్ ఇవ్వాలని, యు నో వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, వాళ్ళ రైట్స్ కోసం కొట్లాడుతున్నారు. సో the main point of question is, I'll first answer this one. I got your question. Okay, where from these people came? Okay, first I'll answer that, then if you have any other further question you can take. దేవుడు ఆదాము అవ్వల్ని ఇద్దరిని 2 కళ్ళులు పెట్టి తయారు చేశాడు కదా, గుడ్డోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? And I'm not expecting an answer, I'm just raising a question. దేవుడు ఆదాము అవ్వలు ఇద్దరిని కూడా 2 కాళ్ళతో తయారు చేశారు, మరి కుంటోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు ఆదాము అవ్వల్ని ఇద్దరిని 2 చెవులు ఇచ్చి బాగా వినబడే వాళ్ళుగా తయారు చేశాడు. చౌటోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నౌ యూ క్యాన్ సే, సార్ గుడ్డోళ్ళు అనేది డిఫార్మిటీ, కుంటోళ్ళు అనేది ఉండాల్సింది లేదు. సో దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం, అంతేగాని అది క్రియేషన్ లోంచి కాదు, అది దెర్ ఈస్ సమ్ ప్రాబ్లం, ఇట్స్ ఎ డిసీజ్, ఇట్స్ ఎ డిఫార్మిటీ. అయితే అది ఒక జబ్బు, లేకపోతే వైకల్యము, లేకపోవటం అనేది. ఇన్ ద సేమ్ వే నౌ ఐఎమ్ యూజింగ్ వన్ వర్డ్. ఇక్కడ మీరు సో మెనీ వర్డ్స్ ఉపయోగించారు, గేజ్ అన్నారు, లెస్బియన్స్ అన్నారు, హోమోసెక్షువల్స్ అన్నారు, ట్రాన్స్జెండర్స్ అన్నారు. సో ఇక్కడ నేను యూనక్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ యూనక్ అనే ఆయన ఫిజికల్ ఇష్యూ, ఏ విధంగా కాళ్ళు లేకపోతే కుంటోళ్ళు అంటారో, ఏ విధంగా కళ్ళు లేకపోతే గుడ్డోళ్ళు అంటారో, బాడీలో ఉన్నటువంటి ఒక పార్ట్ పని చేయకపోతే కనుక, లేకపోతే అది లేకపోతే కనుక, that person is called eunuch. So that is the word eunuch. అది ఎలా వచ్చారు అని అంటే, గుడ్డోళ్ళు కుంటోళ్ళు ఎలా వచ్చారో వీళ్ళు కూడా అలాగే వచ్చారు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. అయితే జీసస్ క్రైస్ట్ ఇచ్చినటువంటి ఆన్సర్ మీకు ఇస్తున్నాను స్ట్రైట్ అవే. మాథ్యూ చాప్టర్ 19 verse 12. మాథ్యూ చాప్టర్ 19 verse 12. యూనక్స్ గురించి ఏమంటాడంటే జీసస్ క్రైస్ట్, యూనక్స్ అంటే నపుంసకులు, హిజ్రాలు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగితే జీసస్ గివ్స్ 3 sources, 3 sources ఇస్తాడు ఆయన. కొంతమంది పుట్టుకతో యూనక్స్ అంటాడు, అంటే బై బర్త్ బ్లైండ్ ఎలాగుంటారు, బై బర్త్ డెఫ్ ఎలా ఉంటారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ బార్న్ ఫిజికల్లీ యూనక్, బై బర్త్, జన్మతః వాళ్ళు నపుంసకులుగా పుట్టారు. 2వ జాతి ఉన్నారు, దే వర్ మేడ్,
వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు. దే వర్ మేడ్ యాజ్ యూనక్స్ అనేది. యూజువల్ గా అప్పట్లో ఏంటంటే పరిస్థితి, క్వీన్స్ కి దగ్గరగా ఉండేటువంటి ఆల్ మేల్ పీపుల్ ని కింగ్ ఏం చేసేవాడు అంటే క్యాస్ట్రేట్ చేసేసేవాడు. అంటే వాళ్ళ సెక్స్ ఆర్గాన్ని కట్ చేసేసేవాడు. క్యాస్ట్రేషన్ అంటారు దాన్ని. సో దాట్ దే మే నాట్ బి ఎ థ్రెట్ టు హిమ్ అని, క్వీన్ దగ్గరికి దగ్గర అయిపోతారేమో అని. సో వాళ్ళని యూనక్స్ అంటారు. దే వర్ మేడ్ యూనక్స్ లైక్ దట్ అన్నమాట. సో అది సెకండ్ కేటగిరీ. సో జీసస్ మెంట్ దట్ గ్రూప్. సో దీన్ని నేపథ్యంగానే పెట్టుకొని నెహమయా గాని, డానియల్ గాని, షడ్రక్, మెషక్, అబెద్నెగో గాని దే మైట్ బి యూనక్స్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే వీ డోంట్ హ్యావ్ కాంక్రీట్ ప్రూఫ్ అనుకోండి, బట్ సర్కమ్స్టాన్షియల్ గా ఆ విధంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. సో దట్ ఈస్ ద సెకండ్ గ్రూప్. థర్డ్ గ్రూప్ ఉన్నది, వాళ్ళు ఏమంటారంటే దే బికేమ్ యూనక్స్ అని అంటారు. అయితే దానికి జీసస్ క్రైస్ట్ ఏమంటాడంటే దే బికేమ్ యూనక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ మినిస్ట్రీ. ఎట్లాగంటే కనుక ఈ దాని అంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు న్యూ టెస్ట్మెంట్ బిగినింగ్ లో కూడా కొంతమంది పరిచర్య చేయడానికి అనేసి నేను పెళ్లి చేసుకోను కానీ నేను ఒంటరిగానే ఉండిపోతాను అనేసి వాళ్ళు మొనస్ట్రీస్ లోకి వెళ్ళిపోయి కేవ్స్ లోకి వెళ్ళి బాగా ప్రార్థన చేసుకొని వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ ని చంపేసుకొని దే బికమ్ లైక్ యూనక్ అన్నమాట. సో ఈ ముగ్గురు గురించి జీసస్ క్రైస్ట్ మాథ్యూ చాప్టర్ 19:12 లో ఆయన చెప్పినట్లు మనం చూస్తాం. సో దే ఆర్ దీస్ 3 కేటగిరీస్. అయితే ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. బిబ్లికల్ గా ఇది ఆన్సర్ అయితే, ప్రెసెంట్ వరల్డ్ లో ఉన్నటువంటి ఆన్సర్ లో ఇప్పుడు మన ఇండియాలో కానీ ఎక్కడైనా సరే ఈ యూనక్స్ కనబడుతున్నారంటే, ట్రాన్స్జెండర్స్ కనబడుతున్నారంటే, హూ ఆర్ దే, వాట్ ఆర్ ద కేటగిరీ, ఇందులో ఏ కేటగిరీలోకి వచ్చిన వాళ్ళు అని అంటే కనుక యూజువల్ గా బై బర్త్ ఎవరన్నా యూనక్స్ ఉంటే కనుక దే విల్ బి టేకెన్ కేర్ బై దేర్ పేరెంట్స్. వాళ్ళని రోడ్డు మీదకు వదిలేరు. సో వాళ్ళు కాదు. ఎవరైనా పరిచర్య నిమిత్తము యూనక్స్ అయిపోయినట్లయితే కనుక వాళ్ళు క్రాస్ డ్రెస్ ఉండదు. వాళ్ళు మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకుంటారు, పరిచర్యకు వెళ్ళిపోతారు. ఇది పరిస్థితి. బట్ మన దగ్గర క్రాస్ డ్రెస్ కనబడతారు. అంటే వాళ్ళు బై బర్త్ మెన్, కానీ వాళ్ళు విమెన్ లాగా డ్రెస్ అవుతారు. మేము విమెన్ లాగా గుర్తించబడాలి అని అనుకుంటారు. వాళ్ళని మనం యూనక్స్ అని అంటారు. హౌ దే బికేమ్ యూనక్స్ అని అంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ దే మేడ్ దెమ్సెల్వ్స్ యాజ్ యూనక్స్ ఆర్ దే వర్ మేడ్. ఎవరన్నా ఇతరులు చేసి ఉండాలి, లేకపోతే వాళ్ళకి వాళ్ళు అయిపోయి ఉండాలి. అయితే ఎక్కువ శాతం మంది ఎందుకు అవుతారో మీకు చెప్తాను. 95% ప్రాబబ్లీ ఇదే కేటగిరీ కిందకు వస్తారు. ఎందుకు అవుతారంటే, అట్ ఎ వెరీ టెండర్ ఏజ్, అరౌండ్ 10, 11, 12, 13 ఆ ఏజ్ లో ఈ యంగ్ బాయ్స్ ని కొంతమంది సెక్షువల్లీ అబ్యూజ్ చేస్తారు. వేరే వాళ్ళు సెక్షువల్లీ అబ్యూజ్ చేస్తారు. వాళ్ళు చిన్న వయసులో ఆ విధంగా అబ్యూజ్ కి గురైనప్పుడు దే గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. ఎందుకు ఇట్లా అయ్యింది, నన్ను ఎందుకు ఇట్లా చేశారు, ఇంకొక మగోడు వచ్చి నా దగ్గర ఎందుకు అలా ఉన్నాడు, నేను వాడికి ఆడదానిలాగా కనబడ్డానా, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఇది జరిగేటప్పుడు దే గో ఇంటూ ఎ కైండ్ ఆఫ్ ఎ గిల్టీ షెల్, అపరాధ భావంతో కూడినటువంటి ఒక గూడులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ విల్ బి గ్రాబింగ్ దెమ్. వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతారు, వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, వాళ్ళని హైజాక్ చేస్తారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు, లేకపోతే వాళ్ళకి వేరు వేరు విషయాలు చూపించి వాళ్ళని క్యాస్ట్రేట్ చేయటం జరుగుతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళని హిజ్రాల్గా చేయటం అనేది జరుగుతుంది. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే బికాస్ ఆఫ్ దిస్ గిల్టీ ఫీలింగ్, నేను అమ్మాయినేమో అనే ఫీలింగ్ తో వాళ్ళు అమ్మాయిలుగా అయిపోవడానికని వాళ్ళు ఏం చేస్తారంటే హార్మోనల్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు ఒక 40 days. ఆ తర్వాత క్యాస్ట్రేషన్ లోకి వెళ్తారు. ఆ తర్వాత ఒక సొసైటీలో జాయిన్ అవుతారు. నోబడీ కెన్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ హిజ్రా ఆల్ అలోన్. దే హ్యావ్ టు బీ ఇన్ ఎ సొసైటీ. ఒక సొసైటీలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక గురువు ఉంటారు. ఆ గురువు కింద వీళ్ళు పనిచేస్తూ ఉంటారు అన్నమాట. గురువును మార్చాలంటే గురువుకి గురుదక్షిణం లాగా కట్టాలి. ₹1,00,000 2,00,000 కట్టి అప్పుడు బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో దే లివ్ లైక్ ఏ స్లేవ్, ఒక విధంగా చెప్పాలంటే ఆ గురువుల కింద. సో ఆ విధంగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. దట్ ఈస్ అబౌట్ యూనక్స్. దెన్ గేస్ అండ్ లెస్బియన్స్. వీళ్ళెవరు అని అంటే, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. గేస్ కానీ లెస్బియన్స్ కానీ అంటే హోమోసెక్షువల్స్, కార్పొరేట్ వర్డ్ అయితే కనుక ఫిజికల్లీ దే ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఎనాటమీలో ఎటువంటి తేడా ఉండదు. ఎవ్రీ పార్ట్ ఆఫ్ దేర్ బాడీ ఈజ్ ఫంక్షనింగ్ వెల్. అప్పుడే వాళ్ళని గే లేకపోతే లెస్బియన్ అని అంటారు. సో వాట్ ఈస్ దర్ ఛాలెంజ్, వాట్ ఈస్ దర్ ఇష్యూ అని అంటే కనుక,
దేర్ సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళకు ఉన్నటువంటి లైంగికమైనటువంటి ఆలోచన వేరుగా ఉంటది. అయితే చాలాసార్లు ఏమనుకుంటారంటే ఇది ఒక జెనెటికల్ డిజార్డర్, ఒక జెనెటికల్ ఇష్యూ, జెనెటిక్ ఇష్యూ, ఇట్స్ ఎ జీన్ అని అంటారు. గే జీన్ అనేది ఒకటి ఉన్నది అనేది చాలా మంది యొక్క అపోహ. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు దాకా గే జీన్ అనేది ఎక్కడ కూడా బయటపడలేదు. దెర్ వాస్ నో. బిబ్లికల్ గా మాట్లాడాలంటే గే జీన్ అనేది పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు అని అంటున్నానంటే, జీసస్ క్రైస్ట్ లేకపోతే బైబిల్ ఏమని చెప్తుందంటే, హోమోసెక్షువల్ థింకింగ్ ఉన్న వ్యక్తి పరలోకానికి వెళ్ళడు అనే మాట స్పష్టంగా రాశారు రెవల్యూషన్ చాప్టర్ 20లో. ఇఫ్ యు ఆర్ ఎ హోమోసెక్షువల్ యూ కెన్ నెవర్ ఎంటర్ ఇన్ టు హెవెన్. ఒకవేళ గుడ్డి వాళ్ళు పరలోకంలోకి వెళ్ళటానికి వీల్లేదు అని అంటే కనుక వీ విల్ ఆల్సో టేక్ బ్లైండ్నెస్ యాజ్ అ మారల్ ఇష్యూ. కానీ గుడ్డోళ్ళు కూడా పరలోకంలోకి వెళ్తారు మారు మనసు పొందితే. కుంటోళ్ళు కూడా పరలోకంలోకి వెళ్తారు మారు మనసు పొందితే. కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు కూడా పరలోకానికి వెళ్తారు మారు మనసు పొందితే. హోమోసెక్షువల్ గా ఉండి పరలోకంలోకి వెళ్ళలేరు. వాళ్ళు మారు మనసు పొందితే పరలోకంకి వెళ్తారు. మారు మనసు పొందాక దే కెనాట్ బి హోమోసెక్షువల్. వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ అ ప్రాబ్లం విత్ దేర్ మైండ్. వాళ్ళ యొక్క మనసుకు సంబంధించింది. యూట్యూబ్ లో కనుక మీరు చెక్ చేస్తే కనుక దేర్ ఆర్ సైట్స్ వేర్ వీ హ్యావ్ టెస్టిమనీస్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గేస్ ఆర్ లెస్బియన్స్ ప్రీవియస్లీ హూ కేమ్ టు నో ద లార్డ్ అండ్ దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది వరకు వాళ్ళు గేస్ గా ఉన్న వాళ్ళు, లెస్బియన్స్ గా ఉన్న వాళ్ళు ప్రభువుని తెలుసుకొని బయటికి వచ్చినటువంటి వాళ్ళు మనము చూడగలుగుతాం. అయితే యూనక్ విషయంలో అట్లా కాదు. వాళ్ళకి బాడీలో ఒక పార్ట్ లేదు కాబట్టి యూనక్ క్యాన్ నెవర్ చేంజ్ ఫిజికల్లీ. వాళ్ళు భౌతికంగా మారరు. అయితే వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు స్పష్టంగా చెప్పుకుంటారు. ఐ వాజ్ అ బాయ్, ఐ వాంటెడ్ టు బికమ్ ఎ ఉమెన్, నౌ ఐ వాంట్ టు డిక్లేర్ మై సెల్ఫ్ యాజ్ బాయ్ బికాస్ దిస్ ఇస్ హౌ గాడ్ మేడ్ మీ. నేను ఒక అబ్బాయిని ఒకప్పుడు, కానీ ఇప్పుడు అమ్మాయిగా చలామణి అవుతున్నాను. యేసు ప్రభువుని తెలుసుకున్నాను. యేసే నన్ను మగోడుగా సృష్టించాడు, నేను మగోడుగానే గుర్తింపు పొందుతాను అని స్పష్టంగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని క్రీస్తు కోసం బతికేటువంటి వాళ్ళు చాలా మంది ట్రాన్స్జెండర్స్ తర్వాత ప్రభువుని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఐ గేవ్ ద హోల్ పిక్చర్ టు యూ. నౌ యూ కెన్ ఆస్క్ ఫర్దర్ క్వశ్చన్. యూ గేవ్ ఎవ్రీథింగ్. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు అది వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కానీ ఆ ఇంటెన్షన్ ఉన్నోళ్ళు వెన్ దే చేంజ్ దెమ్ సెల్ఫ్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడే ఆ డిసిషన్ తీసుకుంటారు చేంజ్ కావాలా అని. సో దట్ ఈస్ ఆల్సో సిన్ అన్నట్టే కదా. ఇప్పుడు ఒక మనిషి ఒక ప్రాబ్లం ఉంటే సూసైడ్ చేసుకుంటాడు, దట్ ఈస్ ఆల్సో సిన్. ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ. ఒకటేంటనంటే అది వాళ్ళు చేసుకుంటున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారా, ఏ ఉద్దేశంతో చేస్తున్నారా, ఆల్ దీస్ పారామీటర్స్ షుడ్ కమ్ ఇన్ టు కాంటెక్స్ట్. ఓకే, డానియల్ని ఒకవేళ చేశారనుకోండి, ఇట్ ఈస్ నాట్ డానియల్స్ ఇంటెన్షన్, ఇట్ ఈస్ కింగ్స్ ఇంటెన్షన్. బట్ డానియల్ ఇంట్రొడ్యూస్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ అ బాయ్, యాజ్ అ మ్యాన్ ఎవ్రీవేర్. అర్థమైంది? ఒకవేళ డానియల్ అయినట్లయితే నేను చెప్తున్నా. తర్వాత మనకు కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఇథియోపియా దేశానికి చెందినటువంటి ట్రెజరర్ ఉన్నాడు కదా, హి వాజ్ ఎన్ యూనక్. ఆ యూనక్ కి ఫిలిప్ గాస్పుల్ చెప్పాడు. గాస్పుల్ చెప్పిన తర్వాత ఇగో ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నాకు బాప్తిసం అని అడిగితే మనోడు వెంటనే బాప్తిసం ఇచ్చాడు. డోంట్ యూ థింక్ దిస్ ఈస్ ద హోల్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? అది పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయం కాదా? పరిశుద్ధాత్ముడు ఫిలిప్ని పంపించాడు అక్కడికి, పరిశుద్ధాత్ముడు నడిపించాడు అతన్ని బాప్తిసం తీసుకోవడానికి, తీసుకున్నాడు. దట్స్ వండర్ఫుల్. సో కాబట్టి ఒక యూనక్ యేసు ప్రభుని అంగీకరించడం బట్టి పరలోకానికి వెళ్తాడు. మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి ఒక వర్స్ కూడా మీకు చూపిస్తాను. ఐజియా చాప్టర్ 56 వర్స్ 3 and 4 ఏముంటుందనంటే, యెహోవా దేవుడు ఏమంటాడంటే, రాజుల కంటే రాణుల కంటే, అంటే రాజులు అంటే మేల్, రాణులు అంటే ఫీమేల్, వాళ్ళ ఇరువురి కంటే ఉన్నతమైన స్థిరనామము నీకు ఇస్తాను, నిన్ను కుమార్తె అని పిలుస్తాను అని అన్నాడు. ఇక్కడ ఎవరి గురించి? షండు గురించి. షండు అంటే నపుంసకుడు, యూనక్కు గురించి అన్నాడు. అయితే వాళ్ళకి ఒకటి పెట్టాడు, నువ్వు సబ్బాతను పాటించాలి, నిష్ట నియమాన్ని కలిగి ఉండాలి. సో ఓల్డ్ టెస్ట్మెంట్ అలాంటి పదాలు ఉపయోగించాడు. ఒకవేళ అదే న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నట్లయితే నువ్వు విశ్వసించాలి, మారు మనసు పొందాలి, రక్షింపబడాలి, చాలు, నేను నిన్ను పరలోకంలోకి తీసుకుంటాను అనేటువంటి విషయం చెప్పారు.
సో ఇది సిన్న అని అంటే కనుక లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నేను దేవుడు నన్ను మేల్ గా సృష్టించినప్పుడు నేను ఫీమేల్ గా ఇతరులకు చూపించుకుంటాను అని అంటే ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ సిన్, ఇట్ ఈస్ రెబెలియన్. అది తిరుగుబాటు, దేవునికి తిరుగుబాటు. సో ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ అటాక్. సాతానుడు ఒక భయంకరమైనటువంటి పద్ధతిని ఉపయోగించడం అన్నమాట. ద వరల్డ్ ఈజ్ నౌ ఫేసింగ్ దట్ బిగ్ ఛాలెంజ్. ఇండియాలో ఇన్ ద మంత్ ఆఫ్ మే అఫీషియల్లీ దే గోయింగ్ టు హ్యావ్ ద ఫస్ట్ గే మ్యారేజ్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు ఇంత ముందుగా అనౌన్స్ చేశారు వాళ్ళు. అర్థమైందా? దట్ బాయ్ ఈజ్ ఫ్రమ్ బెంగాల్ అండ్ ద అదర్ బాయ్ ఈజ్ ఫ్రమ్ సమ్ నార్త్ ఇండియన్ స్టేట్. వాళ్ళిద్దరు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో దే వర్ ఇన్ రిలేషన్ ఫర్ ద లాస్ట్ 6 years. 6 years పట్టిందంట వాళ్ళ పేరెంట్స్ కన్విన్స్ అవడానికి. సో వాళ్ళు దే వాంట్ టు హ్యావ్ ఎ వెడ్డింగ్ యాజ్ ఎ క్లోజ్డ్ వెడ్డింగ్ ఇన్ ఎ రిసార్ట్ బట్ దే వాంట్ టు డిక్లేర్ ఇట్ టు ద హోల్ వరల్డ్. సో ఇట్స్ ఓపెన్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ నౌ అన్నట్లుగా ఉన్నది. సో దట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్, చాలా పెద్ద సవాల్గా మిగిలిపోయింది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ అటాక్. ఆత్మీయమైనటువంటి పోరాటం సాతానుడు ఉపయోగిస్తున్నటువంటి ఒక భయంకరమైన సాధనం. సారీ థర్డ్ క్వశ్చన్ కాదు, జస్ట్ ఇన్ రిలేషన్ టు వాట్ అన్న యూ ఎక్స్ప్లెయిన్ సో బ్యూటిఫుల్లీ అన్న. నాకు యాక్చువల్లీ చాలా క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. నాకు వన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ కంట్రీలో మేము ఉన్నప్పుడు వెన్ వీఆర్ వర్కింగ్ అంటే నాకైతే చాలా కామన్ ఇంటరాక్షన్ కోఇన్సిడెన్సెస్ అయినాయి. ఐ ఆల్వేస్ కమ్ అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ హోమోసెక్షువల్ పీపుల్ who are called gays and lesbians. And how, as a Christian, well, I'm not going to accept that for 100% sure, but our society lo unnappudu, is it sinful to talk to them or even to kind of interact with them? Is it sinful to talk to them? Kaadu, it is sinful if you don't talk to them. Oh, okay. వాళ్ళతో మాట్లాడకపోతే పాపం. ఓకే, we need to talk to them. వాళ్ళతో మాట్లాడాలి. We need to love them. మనం వాళ్ళని ప్రేమించాలి. We need to reach out to them. వాళ్ళని మనం చేరుకోవాలి. బట్ ఇట్స్ నాట్ ఈజీ. అది నేను చెప్తుంది, ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకు అని అంటే కనుక, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దే ఆర్ నౌ అండర్ ఎ కైండ్ ఆఫ్ ఎ స్పిరిచువల్ అప్రెషన్. సాతాను యొక్క హస్తాలలో ఇరుక్కుపోయి ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వకముందు మనం ఒక పని చేయాలి. ఏం చేయాలంటే, సాతాను కంట్రోల్ నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి. అప్పుడే వాళ్ళు మన మాట వింటారు, లేకపోతే వినరు. సాతాను కంట్రోల్ నుంచి బయటికి తీసుకురావడానికి మనం చేయగలిగేటువంటి పని ఏంటంటే, వీ నీడ్ టు ప్రే. సి యూ సే దట్ యూ కమ్ అక్రాస్ లాట్ ఆఫ్ పీపుల్. అయితే నేనేమంటానంటే, దెర్ ఇస్ నో నీడ్ టు టేక్ ఎవ్రీబడి ఇన్ టు కన్సిడరేషన్, బట్ యూ పికప్ ఫ్యూ హూమ్ యూ గెట్ ఇన్ కాంటాక్ట్ రెగ్యులర్లీ. ఎవరితో అయితే రెగ్యులర్ టచ్ లో ఉంటావో, థింక్ అబౌట్ 2 or 3 people, ప్రే ఫర్ దెమ్. ప్రభా, they are in this spell, you need to redeem them. వాళ్ళని విమోచించి ప్రభు అని బై నేమ్ యూ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ దగ్గర ఏమి ఎన్కౌంటర్ చేయొద్దు, వాళ్ళ దగ్గర ఏమి నెగటివ్ మాట్లాడద్దు, ఏమి క్వశ్చన్స్ రేజ్ చేయొద్దు. హాయ్ బాయ్, బాగున్నారా? ట్రై టు నో మోర్ అబౌట్ దెమ్, ట్రై టు బి సింపాథెటిక్. నాకు ఒక మేల్ పార్ట్నర్ ఉన్నాడు, నాకు ఒక ఫిమేల్ పార్ట్నర్ ఉంది అని చెప్పినప్పుడు డోంట్ కీప్ ఎ సర్ప్రైజ్ ఫేస్. అలాంటి ఫేస్ ఎప్పుడు పెట్టద్దు. ఇఫ్ యూ కీప్ ఎ సర్ప్రైజ్ ఫేస్, they will get away from you. Just accept it. Okay, aithe but in your heart you are praying for them. You are extracting as much information as possible. enta samacharam వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోగలిగితే అంత రాబట్టుకో. ప్రేయర్ చేయి. And when God gives an opportunity, speak to them about love of God. Don't speak to them about their sin. వాళ్ళ పాపం గురించి మాట్లాడద్దు. Speak to them about love of God. మనకి దేవుడు రక్షిస్తానికి ఇష్టపడుతున్నాడు. Don't speak about that particular sin. That is not the only sin. There are several other things. Common sin ని అడ్రస్ చేయండి, చేసి ప్రభు దగ్గరికి తీసురండి. And give that responsibility to the Spirit of God. పరిశుద్ధాత్ముడికి ఆ పని అప్పగించండి. And he will set them free. Then you can be some help as and when needed. So that's a long process, but that's how you have to do. ఈ వెస్ట్రన్ కంట్రీస్ లో ఇది చాలా ప్రిడామినెంట్ గా ఉంది. ఇండియాలో ఇట్స్ నాట్ ఫార్ అవే, ఇట్ వుడ్ బి దేర్ వెరీ సూన్. చాలా త్వరలోనే వచ్చేస్తుంది. ఐ కేమ్ టు నో దట్ దేర్ ఆర్ 16 గే క్లబ్స్ ఇన్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ ఈజ్ కాల్డ్ ద గే క్యాపిటల్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ద టైటిల్ దే గివ్. అది పరిస్థితి అన్నమాట. కాబట్టి యూ నీడ్ టు ప్రే ఎ లాట్ బిఫోర్ యూ టాక్ టు దెమ్.
నేబర్స్ అన్న, యా పడే మా ఇంటి దగ్గర ఇల్లు తీసుకుని ఇద్దరు ఉంటున్నారన్న. ఓ cool, cool. Yeah, neighbors. That's good. They're nice people and actually, అంటే as a human being they're good people. Usually they are very good. Usually they are very good. They are very friendly. They are good Samaritans. They go out of their way to help people. They do all those things. They are very good. So you appreciate them for all their goodness. వాళ్ళ యొక్క మంచితనాన్ని బట్టి మీరు వాళ్ళని అభినందించండి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. But you take time, pray for them and look for the opportunity to share the gospel. Tell about Jesus Christ. ఏసే గురించి చెప్పండి. ఆ టైంలో యాజ్ అండ్ వెన్ దే రైజ్ ఎన్ ఇష్యూ, యూ కమ్ టు జీసస్ క్రైస్ట్ అండ్ ఈ విల్ హ్యాండిల్ ఇట్ అని చెప్పండి. ఆయన దాన్ని మీరు గనక ఇది పాపం అని మొదలు పెడితే యు ఆర్ బిల్డింగ్ ఎ వాల్. యు కాంట్ డూ దాట్. అంటే నా ఉద్దేశంలో అది పాపం కాదని కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ, డోంట్ మిస్అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు నాకు ఎయిడ్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఎయిడ్స్ పేషెంట్ ని నేను హ్యాండిల్ చేయాలన్నప్పుడు I have to love that person. You got my point? So that's the whole concept here. Yeah. Thank you. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ మినిస్ట్రీ రిడీమ్ చారిటబుల్ ట్రస్ట్ రిడీమ్ మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు సెవరల్ పీపుల్ హ్యాడ్ టూ సీరియస్ క్వశ్చన్స్ అబౌట్ మీ. ఒకటి ఏంటంటే నేను స్ట్రైట్ కాదు అనుకున్నారు కొంతమంది, అర్థమైందా? So I have to tell them that I have a wife and I have 2 daughters and absolutely I'm not a bisexual అని చెప్పాల్సి వచ్చింది. I have to say that. That's number one. రెండోది, కొంతమంది ఏమనుకున్నారు అని అంటే కనుక I am pro LGBT community అని. See, I am pro in one way. I love them. I want to share gospel with them. That does not mean I accept what all they do. I have to go with the Bible as far as that. Bible తో నేను మమేకం అయిపోవాలి, బైబిల్ చెప్పింది నేను అంగీకరించాలి. So that is what it is. Thank you Anna. Thank you Anna. Rajkumar brother, go ahead. ప్రైజ్ ద లార్డ్ అన్న. థ్యాంక్ యూ. అక్క అడిగిన క్వశ్చన్ వెంటనే మీరేం ఆన్సర్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానన్నా. థ్యాంక్స్ ఫర్ దట్. బట్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో మీరు అదే ఆన్సర్ చేశారన్నా. బికాజ్ ఐ నో ఈవెన్ నేను బైబిల్లో దేవుడు ప్రేమ స్వరూపి, మనం ప్రేమించాలి, ఇతరుల్ని ప్రేమిస్తూనే దేవుడు గురించి మనం చెప్పాలి తప్ప వి షుడ్ నాట్ హేట్ అదర్స్ వాట్ ఇఫ్ దే డూ రాంగ్ ఆల్సో అని చెప్పేసే ఉంది. కాబట్టి నేను వర్క్ చేసే చోట ఒక గే అంటే అలా ఒక పర్సన్ ఉన్నారన్న. సో తను ఎప్పుడు అంటారనమాట, నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు అలా చూసినప్పుడు అంటా ఉంటారు, మమత మీ గాడ్ కి నాకు పడదు, నేను గే కదా, మీ గాడ్ కి నేనంటే ఇష్టం ఉండదు, సొదొమ గొమొర వారిని అలా కిల్ చేసేసాడో మీ గాడ్ నన్ను కూడా కిల్ చేసేస్తాడు. సో హీ యూస్ టు కమెంట్ లైక్ దట్, అలా కమెంట్ చేస్తా ఉండేవాడు. సో వన్స్ నేను అడిగాను, నువ్వెందుకు హేట్ చేస్తున్నావు, ఫస్ట్ నువ్వు రీజన్ చెప్పు, నువ్వు ఎందుకు గాడ్ ని బిలీవ్ చేయట్లేదు అనుకుంటున్నావు, గాడ్ నిన్ను హేట్ చేస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నావు అంటే తను చెప్పాడు, లేదు నేను ఇలా క్యాథలిక్ నుంచి మా ప్రీస్ట్ చెప్పారు మా ఊర్లో ఇలా ఉన్న వాళ్ళని దేవుడు హేట్ చేస్తాడు, దేవుడు కిల్ చేసేస్తాడు అని చెప్పేసి తను చెప్పాడు. సో నాకు ఎలా ఆన్సర్ చేయాలో వెంటనే అర్థం కాలేదు. సో నేను మనసులో అనుకున్నాను, గాడ్ ఇప్పుడు నేను ఏ ఆన్సర్ చేసినా అది నీ వర్డ్ అయి ఉండాలి తప్ప నేను వేరేగా ఆన్సర్ చేయకూడదు, నీ నామానికి ఘనత తెచ్చేలా ఉండాలని చెప్పేసి నేను అనుకొని నేను ఒక్కటే అన్నాను, మనుషుల్లో చాలా మంది ఉన్నారు, నేను ప్రీస్ట్ లో వేరే వాళ్ళని ఎవరిని తప్పు పట్టాలనుకోవట్లేదు. సో బైబిల్లో ఏం రాసిందో కొంతమందికి ఎలా అర్థం అవుతుందో వాళ్ళు అలా ప్రీచ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు గాడ్ ఈస్ లవింగ్ పర్సన్ అంతే. సో ఎంతో మీరు చేసే తప్పులే కాదు, ఇంకా నార్మల్ పీపుల్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు. సో గాడ్ దగ్గరికి వస్తే గనక గాడ్ ఫర్ షూర్ గా ఫర్గివ్ చేస్తాడు, హీ విల్ లవ్ ఎవ్రీబడి. సో నేను ఆన్సర్ చేసేదైతే ఒకటే, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని కాకుండా ఫస్ట్ నువ్వు బైబిల్ చదివి ప్రేయర్ చేసుకో, దెన్ యూ విల్ నో వెదర్ గాడ్ ఈస్ హేటింగ్ యూ ఆర్ నాట్. నీకు నువ్వు పర్సనల్ గా గాడ్ ని టేస్ట్ చేసి అప్పుడు దేవుడు నిన్ను హేట్ చేస్తున్నాడా లేదని తెలుసుకో తప్ప వీళ్ళు ఇలా చెప్తున్నారు కాబట్టే నేను గాడ్ కి దూరంగా ఉన్నాను, గాడ్ నన్ను హేట్ చేస్తున్నాడని నువ్వు కన్ఫర్మ్ గా అలా చేసుకోకు, ఎవరో చెప్పారని కన్ఫర్మేషన్ చేసుకోకు. నువ్వు ప్రేయర్ చేసుకొని
నువ్వు అప్పుడు గాడ్ ని టేస్ట్ చేశాక నువ్వు అది రియలైజ్ అయ్యాక అప్పుడు నువ్వు ఏదైనా నిర్ణయం తీసుకో అని చెప్పానన్న. సో మీరు ఇప్పుడు చెప్పిన ఆన్సర్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, ఎనీ క్వశ్చన్స్? అన్న అదే జస్ట్ ఇన్ దిస్ ఓన్లీ ఐ థింక్ ఐ విల్ ఆస్క్ మై క్వశ్చన్ లేటర్. ఇప్పుడే గో త్రూ చేస్తున్నాను. ఇప్పుడు అడిగిన దాంట్లో ఒకే క్వశ్చన్ ఉందన్న. లైక్ ఐ అగ్రీ విత్ గేస్, లెస్బియన్ ఇట్ ఈస్ రాంగ్. ఓకే, అకార్డింగ్ టు బైబుల్ గేస్ ఆర్ లెస్బియన్ ఇట్స్ రాంగ్. అండ్ ట్రాన్స్జెండర్ is hormonal change, right? Like not only like some people are doing sexual behavior చేసే వల్ల మాత్రం చేంజ్ అవ్వరు, కొన్ని మంది హార్మోనియల్ చేంజ్ కూడా అవుతారు కదా. లైక్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? వాళ్ళు హార్మోన్స్ ఎక్కించుకుంటారమ్మా, 40 days హార్మోన్స్ ఎక్కించుకుంటారు. సో అది లేకుండా నార్మల్ గా హార్మోనియల్ చేంజ్ ఉండదు అంటారా? హార్మోనల్ చేంజ్ ఒకవేళ డిసీజ్ లాగా ఉంటే కనుక డెఫినెట్లీ వీ హ్యావ్ కౌంటర్ హార్మోన్స్. యూ నీడ్ టు అడ్రస్ ఇట్. ఇప్పుడు గుడ్డోళ్ళు అనుకోండి, గుడ్డోడుగా ఉండిపోవడానికి ప్రయత్నం చేయవు కదా, యూ నీడ్ టు అడ్రస్ ఇట్. నీకు ఏదైనా డయాబెటిక్ ఉంది అనుకోండి, ఈజ్ ఇట్ నాట్ హార్మోనల్ డిఫరెన్స్? డోంట్ యూ ఫీడ్ ఇట్ సేమ్. అంతేగాని ఐ విల్ గో అలాంగ్ విత్ ఇట్ అని అంటే కనుక యు ఆర్, అంటే నీ ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి సమ్ చేంజ్ ని మైండ్ లోకి తీసుకెళ్ళి యు ఆర్ టోటల్లీ ఇండల్జింగ్ ఇన్ ఇట్. Okay, got it. It's kind of one issue that you need to overcome. Try to overcome. Yeah, that's right. Okay, got it. Thank you. Thanks, Anna. I'll come to my question later, Anna. Srinivas brother, over to you. Yeah, brother. Thank you, brother. Inka evarkaina questions untayi ganaka please come up with your questions. ఎప్పుడన్నా మీ మైక్ యాక్చువల్లీ కొద్ది దూరం ఉన్నట్టుంది మళ్ళీ అది. Now I'm clear. Yes. That's right. Yeah. Please come up with your questions. Anna is right. Yeah, అదే ది ట్రాన్స్జెండర్స్ గురించి అయితే వాళ్ళకి ఈ ఏమంటారు హార్మోనల్ అనామలీస్ అవి ఉండటం అనేది సహజం, నేను కాదనట్లేదు. వీ నీడ్ టు అడ్రస్ దాట్. దాన్ని అడ్రస్ చేయడానికి అవకాశం ఉంది. వీ క్యాన్ హ్యాండిల్ దాట్, వీ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది సెన్స్ చేసినప్పుడు వీ క్యాన్ హ్యాండిల్ దట్. అంతేగాని దాన్ని ఆసరాగా తీసుకొని ఐ వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ గే కల్చర్ ఆర్ లెస్బియన్ కల్చర్ ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు బికమ్ ఏ యూనక్ అనేది దట్స్ నాట్ రైట్. యా, సైలెంట్ అయిపోయారు. రాజ్ కుమార్ బ్రదర్, మీరే క్వశ్చన్ ఉందన్నారు కదా, లెట్స్ కంటిన్యూ. Brother, నేను గో త్రూ చేస్తున్నాను బ్రదర్. ఐ విల్ కమ్ లేటర్. Fine brother, fine. అన్న నాకు ఒక క్వశ్చన్ ఉంది. యా, నేను ఎన్నో రోజుల నుండి అంటే ఇది సపోర్టింగ్ క్రిస్టియానిటీ లేకుంటే అగైనెస్ట్ క్రిస్టియానిటీ అర్థం కాదు. అంటే వీ హ్యావ్ ఒక కోట్ వినిండే అన్న ఆఫ్రికన్ కల్చర్ లో ఏమని అన్నారంటే ఫారినర్స్ గురించి, దే కేమ్ టు అవర్ కంట్రీ విత్ బైబుల్, నౌ దే హ్యావ్ అవర్ ల్యాండ్, వీ హ్యావ్ ఎ బైబుల్ అని చెప్పి కొటేషన్ ఉంది. ఫారినర్స్ వచ్చేసి మాకు రిలీజియన్ ఇంట్రడ్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు అందరిని ఇప్పుడు VBS కి పిల్లల్ని పిలుస్తాము, ఫ్రెండ్స్ ని పిలుస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు తెలిసిన ఇన్సిడెంట్లు ఏంటంటే న్యూలీ మ్యారీడ్ కపుల్కి, హిందూ కపుల్ కైనా కానీ కూడా బైబిల్ ఇస్తారు. అట్లా మా ఫ్రెండ్ ఉంటే కంప్లైంట్ చేస్తారు అన్నమాట. ఐ అండర్స్టూడ్ యువర్ క్వశ్చన్. నేను క్విక్ గా చెప్పాను క్వశ్చన్ ఏంటో. ఏం లేదు అయితే హౌ వి షుడ్ డిఫరెన్షియేట్ వెదర్ వి ఆర్ ఎంటైజింగ్ ద పీపుల్ ఆర్ ఈజ్ ఇట్ రాంగ్ దట్ మనం ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం. సేమ్ క్వశ్చన్ ఆఫ్రికా కాదు, ఇండియాలో కూడా ఉంది. ఇండియన్స్ అర్థం, క్రిస్టియన్స్ చూడంగానే మీరు బ్రిటిష్ వాళ్ళరా అంటారు. క్రైస్తవత్వాన్ని బ్రిటిష్ తీసుకొచ్చింది, అర్థమైందా? వాళ్ళు వచ్చి ఏం చేశారు, మన దేశాన్ని దోసుకొని వెళ్ళిపోయారు. మన కిరీటాలు అక్కడ ఉన్నాయి, మన యొక్క శివాజీ స్వాడ్ అక్కడ ఉంది, అర్థమైందా? కోహినూర్ డైమండ్ అక్కడ ఉంది. ఇవన్నీ చెప్తా ఉంటారు, అర్థమైందా? వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ రైట్. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అది చేశారు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, స్పానిష్ పీపుల్, బ్రిటిష్ వాళ్ళు ఆఫ్రికాకి బిజినెస్ చేయడానికి వెళ్ళారు. బేసిక్ గా ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్లేవరీ బిజినెస్ చేయడానికి వెళ్ళారు కొంతమంది, డైమండ్స్ బిజినెస్ చేయడానికి వెళ్ళారు కొంతమంది, ప్రెషియస్ స్టోన్స్ బిజినెస్ చేయడానికి వెళ్ళారు కొంతమంది. సో అది ఖచ్చితంగా బిజినెసే. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ యూరోపియన్ కాంటినెంట్ నుంచి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి థర్డ్ వరల్డ్ లోకి వీళ్ళు బిజినెస్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మిషనరీస్ వెళ్ళారు. చాలా సందర్భాల్లో మిషనరీస్ కి బిజినెస్ పీపుల్ కి పడేది కాదు.
యు గాట్ మై పాయింట్. విలియం కేరీకి అపోజిషన్ ఇండియన్స్ నుంచి కంటే ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి ఉన్నది ఎక్కువ. దే డోంట్ వాంట్ విలియం కేరీ టు ఫ్లరిష్. దే వర్ అగేన్స్ట్ ట్రాన్స్లేటింగ్ బైబుల్ బై విలియం కేరీ. ఎందుకనంటే దే వాంట్ ఇండియా టు బి ఇగ్నోరెంట్ ఆల్వేస్, సో దే కుడ్ డిసీవ్, ఇంకా డిసీవ్ చేయాలని అనుకున్నారు. సో రిఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు విలియం కేరీ లాంటి మిషనరీస్ దే అబ్జెక్టెడ్. సో మనం క్లారిఫై చేయాల్సింది ఏంటి అని అంటే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ there are two kinds of people. There are some people who came to Africa or to Asia to do business. వాళ్ళు బిజినెస్ చేయటం కాదు, దోచుకొని వెళ్ళిపోయారు. ఐ అగ్రీ. అయితే కొంతమంది మిషనరీస్ వచ్చారు, వాళ్ళు దోచుకోవడానికి రాలేదు, వాళ్ళు చచ్చిపోవడానికి వచ్చారు. దే కేమ్, దే డైడ్ ఇన్ ఫ్యాక్ట్ టు షేర్ ద గాస్పల్. బైబిల్ ఇచ్చింది మిషనరీస్, దోచుకొని వెళ్ళింది బిజినెస్ పీపుల్. సో ఆ క్లారిటీ ఉండాలి. మన వాళ్ళు ఏంటంటే అందరినీ ఒకటే ప్లాట్ఫామ్ మీద పెడతారు. తెల్లగా ఉన్న వాళ్ళంతా కూడా తెల్లవాళ్ళు అని అనుకుంటారు, నల్లగా ఉన్న వాళ్ళంతా అందరూ నల్లవాళ్ళు అనుకుంటారు. కాబట్టి వాళ్ళ మనసులు వేరుంటాయి అనే విషయం వాళ్ళకి తెలియదు. సో దీస్ ఆర్ ద టూ కేటగిరీస్. ఇండియాలో ఇప్పుడు అది ఎక్కువ రైజ్ చేస్తూ ఉంటారు ఈ హిందుత్వ మూమెంట్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఏం చేశారు, వెస్ట్రన్ పీపుల్ వచ్చి ఏం చేశారు, మన కల్చర్ని పాడు చేశారు, మన సంస్కృతిని పాడు చేశారు, మన దేశాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. ఇది వాళ్ళు చెప్పేటువంటి మాటలు, అది వాళ్ళు అంటారు. సో దిస్ ఈజ్ ట్రైంగ్ టు ట్విస్ట్ ద ఫ్యాక్ట్స్ అన్నమాట. సో మనం క్లారిటీ ఇస్తే కనుక బాగుంటుంది. అయితే ఒకటి, మనం క్లారిటీ ఇచ్చినప్పుడు అందరూ నమ్ముతారు అని గ్యారంటీ ఏమీ లేదు. బట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ దెమ్ క్లారిటీ. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, it is not our answers that will draw them to Christ. It is our life that will draw them to Christ. మనం ఇచ్చేటువంటి జవాబులు కాదు వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించేది. అయితే మనం జవాబులు ఇవ్వాలి, మన లైఫ్ చూసి వాళ్ళు అర్థం చేసుకోవాలి. దే ఆర్ డిఫరెంట్ క్రిస్టియన్స్ కాబట్టి వీళ్ళ దేవుడు రైట్ అని మన దగ్గరికి ద్వారా మన క్రీస్తు దగ్గర రావడానికి దోహదపడుతుంది. Hope I answered your question. Yeah. Thanks, Anna. Yeah. Yeah. I think Sanjay sister will ask one question. Sister, go ahead, sister. Brother, thank you, brother. Praise Lord, Anna. Praise the Lord. Anna, we've been blessed, especially because you're talking about day-to-day. Signal lost. How we deal as ఎఫిషియన్స్ లో మీరు మాట్లాడుతూ అన్న డు నాట్ గ్రీవ్ హోలీ స్పిరిట్ అనే ఒక ఐ థింక్ ఇట్స్ ఐ డోంట్ నో మేబీ ఫోర్త్ చాప్టర్ 30th అనుకుంటా. Yeah. సో ఫస్ట్ చాప్టర్ లో వచ్చేసి వీఆర్ రిడీమ్డ్ అండ్ వీఆర్ సీల్డ్ విత్ హోలీ స్పిరిట్ గాడ్ అనే అష్యూరెన్స్ ఉందన్న. ఆ తర్వాత దెన్ అగైన్ ఇన్ ద చాప్టర్ 4 we have this, we do not grieve the Holy Spirit, అంటే be angry but do not sin అనే దానికి కనెక్టివిటీగా put off this and put on that అనే విషయం మీద చాలా చక్కగా మీరు వివరించారు. So when a person is saved and they are sealed with the Holy Spirit God, if they grieve the Holy Spirit, obviously which are not walking in the light or who are not listening to whatever, what is their situation, Anna? Is there a chance that they will lose? What will they be losing, or what happens when they grieve the Holy Spirit in the spiritual terms? I don't know if I'm making it. Yeah, got it. అంటే సింపుల్ గా మీరు ఒక మాటలో చెప్పాలంటే, when we grieve the Holy Spirit consistently, will we lose salvation? అవునన్నా. As simple as that? Exactly, Anna. Exactly. Right. Okay. So సింపుల్ గా చెప్పాలంటే అమ్మా, there are two ways to look at this answer. రెండు పద్ధతుల్లో దీన్ని ఆన్సర్ చూడొచ్చు. చాలా మంది ఏంటంటే హ్యూమన్ యాంగిల్లో చూస్తూ ఉంటారు అనమాట. హ్యూమన్ యాంగిల్లో అంటే ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు అని ఎలా తెలుసుద్ది? వాడి యొక్క మార్పును బట్టి, వారి యొక్క చేతలను బట్టి, వాడి యొక్క మాటలను బట్టి. సో మాటల్లో మార్పు వచ్చినా, చేతల్లో మార్పు వచ్చినా వీడు రక్షింపబడలేదు అనేది హ్యూమన్ యాంగిల్ నుంచి మనం చూస్తూ ఉంటాం. Did I make sense? Anna. Right. There is another way. God's angle నుంచి
ఒక వ్యక్తి ఎప్పుడు రక్షింపబడ్డాడు? ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు ప్రభుని విశ్వసించి యేసయ్య దగ్గర పాపాన్ని ఒప్పుకుంటాడో వెంటనే యేసయ్య రక్షిస్తాడు. నేను తెలుగులో ఒక ప్రశ్న వేస్తానమ్మా, అంటే ఒక కాంటెక్స్ట్ చెప్తాను. నేను నీళ్ళల్లో పడిపోయాను. ఐ హావ్ ఫాలెన్ ఇన్ వాటర్ అండ్ ఐ డోంట్ నో హౌ టు స్విమ్. ఐ ఫెల్ ఇన్ వాటర్ అండ్ ఐ డోంట్ నో హౌ టు స్విమ్. నాకు నీళ్ళల్లో పడిపోయాను, నాకు ఈత కొట్టడం రాదు. వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? నేను మునిగిపోతున్నాను, చచ్చిపోతున్నాను. వాట్ షుడ్ ఐ డూ? కెన్ యూ టెల్ మీ? Shout for help, Anna. That's one. Cool. You gave the absolute answer. I have to shout. Apart from that, I can do nothing. నేను చచ్చిపోతున్నాను, ఐ ఆమ్ లాస్ట్ అని గ్రహించినప్పుడు వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ స్క్రీమ్, ఐ విల్ షౌట్. నేను లాస్ట్ అని అనుకునేదాకా ఐ విల్ స్ట్రగుల్. నేనే పోరాడుతూ ఉంటాను, నేనే స్ట్రైవ్ చేస్తూ ఉంటాను. వెన్ ఐ థింక్ ఐఎమ్ లాస్ట్, నేను నశించాను అని అనుకున్నప్పుడు ఐ స్క్రీమ్. అప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా నీళ్ళల్లో దూకి నన్ను బయటికి లాగితే వాట్ విల్ ఐ సే? నేను రక్షించబడ్డాను అని చెప్తాను. am I right? సో దట్ ఈస్ ద రోల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను అరిచినప్పుడు నన్ను పైకి లాగాడు. అయితే యేసు ప్రభు వారు నీళ్ళల్లోంచి పైకి లాగిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనకి పరిశుద్ధాత్ముడు ముద్ర వేశాడు, వీడు నావాడు అని. దట్స్ నెంబర్ 1. రెండోది, జీవ గ్రంథంలో నీ పేరు రాశాడు. నెంబర్ 2, నా అరిచేతిలో నీ పేరు చెక్కుకున్నాను అన్నాడు. నెంబర్ 3. 3 స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన. అవి అబ్సల్యూట్లీ ఇర్రివర్సిబుల్. హోప్ యు అండర్స్టూడ్ దట్ వర్డ్. జీవ గ్రంథంలో పేరెక్కిస్తే రబ్బర్తో తొడపటం అనేది ఉండదు. యేసు ప్రభు చేతిలో చెక్కుకుంటే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసి తీసేయటం అనేది ఉండదు. పరిశుద్ధాత్ముడి సీల్ వేసిన తర్వాత దాన్ని చెరిపేయటం అనేది ఉండదు. ఇట్స్ వన్స్ ఫర్ ఆల్. సో దాట్స్ ది హెవెన్స్ పర్స్పెక్టివ్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద క్వశ్చన్. నువ్వు పరిశుద్ధాత్ముని ద్వారా సీల్ చేయబడ్డావు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. దెర్ ఇస్ ఎ సీల్ ఆన్ యూ దట్ ఈస్ ఆఫ్ హోలీ స్పిరిట్. దెర్ ఇస్ స్పిరిట్ ఇన్ యూ హూ ఇస్ యువర్ గైడ్. సో గైడ్ కాబట్టి నువ్వు తప్పు చేసినప్పుడు, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడు ఆయన. అది గ్రీవింగ్ అంటారు. ఎందుకంటే ఆ తప్పు చేస్తున్నప్పుడు కూడా చెప్తున్నప్పుడు కూడా చేసుకుంటూ వెళ్తే పరిశుద్ధాత్ముడు ఏడుస్తాడు. దట్ ఇస్ కాల్డ్ గ్రీవింగ్. బట్ తెస్సలోనికైకి రాసినటువంటి పత్రికలో ఇంకో స్టేట్మెంట్ వేస్తాడు, పరిశుద్ధాత్మని ఆర్పొద్దు అని అంటాడు. డోంట్ పుట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే గ్రీవింగ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ అనమాట. అది పరిశుద్ధాత్ముడికి నువ్వే వ్యతిరేకం, నా ఇష్టం నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. హ్యావ్ యూ కమ్ అక్రాస్ సమ్ బిలీవర్స్ హూ వెంట్ అవే ఫ్రమ్ ద లార్డ్? అంటే వెంట్ అవే ఫ్రమ్ ద లార్డ్ అంటే వాళ్ళు బ్యాక్ స్లిడెన్ స్టేజ్ లాగా వెళ్ళిపోయి అబ్యూజివ్ వర్డ్స్ కూడా ఉపయోగించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎప్పుడైనా గమనించారా? సో దాట్ ఈస్ కాల్డ్ పుట్టింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని ఆర్పేయటం అనేది. డోంట్ డూ ఇట్ అని అంటారు. ఈవెన్ ఇన్ దట్ సిచ్యుయేషన్ గాడ్ విల్ క్రియేట్ ఎ సిచ్యుయేషన్ వేర్ యూ కెన్ కమ్ బ్యాక్. వెనక్కి తీసుకురావాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దట్స్ వాట్ గాడ్ డస్. అర్థమైందా? అయితే గుర్తుపెట్టుకోండి, విశ్వాసిగా మనం ఎంత దూరం వెళ్ళిపోతే దేవుడి నుంచి అంత పర్యవసానం, కాన్సిక్వెన్స్ ఈ ఎర్త్ లో పాటిస్తాం. మీకు డేవిడ్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. డేవిడ్ అంటే మన కింగ్ డేవిడ్. బైబిల్లో కింగ్ డేవిడ్ 4 times దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారి దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయాడు సౌల్ని చంపడానికి వెళ్ళినప్పుడు. అప్పుడు తన భార్యల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, మొత్తం ఇల్లంతా తగలబెట్టేశారు. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే మొత్తం అంతా వెనక్కి వచ్చేసింది. సెకండ్ టైం మందసాన్ని తన సొంత పద్ధతిలో తీసుకొద్దాం అనుకున్నాడు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు. మందసం తర్వాత దేవుడిని తప్పు తెలుసుకొని అడిగితే మందసం తీసుకొచ్చాడు దేవుడు, కానీ ఒక వ్యక్తి చచ్చిపోయాడు. థర్డ్ టైం బెత్షెబాతో పాపం చేశాడు, 2 చచ్చిపోయారు. తప్పు తెలుసుకొని క్షమాపణ పొందాడు, కానీ 2 చచ్చిపోయారు. బెత్షెబా యొక్క హస్బెండ్ చచ్చిపోయాడు, బెత్షెబాకి పుట్టిన బాబు చచ్చిపోయాడు. దిస్ ఈస్ ద థర్డ్ టైం డేవిడ్ వెంట్ అవే ఫ్రమ్ గాడ్. ఫోర్త్ టైం గర్వంతో వ్యవహరించాడు. తన ఆర్మీని కౌంట్ చేసుకుందాం అనుకున్నాడు, నేనే ఇదంతా సాధించానని. 70,000 people చచ్చిపోయారు. అప్పుడు తప్పు తెలుసుకున్నాడు, ప్రభువుని క్షమాపణ అడిగాడు. David did not lose heaven. He's still there in heaven. But on the earth, he lost people. He lost position.
సో యాజ్ బిలీవర్ వెన్ వి గ్రీవ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని గ్రీవ్ చేసినప్పుడు, పరిశుద్ధాత్మని పుట్ ఆఫ్ చేసినప్పుడు, ఈ ఎర్త్ లో మనకి చాలా కాన్సిక్వెన్సెస్ ని మనం ఎదుర్కొంటాం, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బట్ ఇటర్నల్ డెస్టినీ మాత్రం ఆ సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ని బట్టి ఇట్ ఈస్ సెక్యూర్డ్. అది యూజువల్ గా చాలా మంది నమ్మేది. థ్యాంక్ యూ అన్న. యా, థ్యాంక్ యూ. అయితే ఈ మాట చెప్పడానికి చాలా మంది ఎందుకు భయపడతారంటే, నువ్వు ఒకసారి రక్షింపబడితే నీకు హెవెన్ సెక్యూర్డ్ కాబట్టి నేను ఎట్లా జీవించినా పర్లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నీ ఎట్లా జీవించినా పర్లేదు అనేటువంటి ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది అని అంటే ప్రాబబ్లీ హీఈస్ నాట్ బోర్న్ అగైన్. యు గాట్ మై పాయింట్? ప్రాబబ్లీ హీ డజంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్ హిమ్. సో ఆ యొక్క స్టేట్మెంట్ కూడా నేను చెప్పాలి, నేను ఎట్లాగున్నా పర్లేదులే అంటే. ఒక విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు లోన్ అన్నప్పుడు గిల్ట్ ఫీలింగ్ లోన్ నుంచి రావాలి, ఫియర్ బయట నుంచి కాదు రావాల్సింది. అది లేదు అని అన్నప్పుడు, ఇన్సైడ్ వాయిస్ అనేది లేనప్పుడు, సీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గ్రీవింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది మనలో ఫీల్ అవునప్పుడు యు ఆర్ నాట్ ప్రాబబ్లీ బోర్న్ అగైన్. And in this category ana people are would that come ante kontamandi nenu pravachinchileda nenu swasthatalu cheyaleda ane gumpu vastara. Let me tell you one thing, in everything what Christians do can be done by Satan, everything, including miracles. మోసెస్ ఫరో దగ్గరికి వెళ్ళి కర్ర కింద పడేస్తే పామైంది. మరి ఈజిప్షియన్స్ మెజిషియన్స్ ఏం చేశారు? వాళ్ళు కూడా కర్రల కింద పడేస్తే పాము అవ్వలేదా? డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ ఎ మిరకల్? ఇట్స్ ఎ హ్యూజ్ మిరకల్. సో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యూ మైట్ బి డూయింగ్ సెవరల్ వండర్స్, మిరకల్స్, బట్ యూ మైట్ నాట్ బి బోర్న్ అగైన్. Thank you, Anna. Along those lines, inkokati, when we are talking about the armor of God, Anna, we know how to stand against the devil's schemes or the wiles of the devil. But you know, there are people who kind of say, you know, you've got this demon in you. Somebody has to come and cast it out from you or whatever. Can a person who is demon possessed cast the devil themselves? No, ma. A demon possessed cannot redeem himself. ఎందుకు అని అంటే బిలీవర్ కెనాట్ బి పొజెస్డ్ బై ద డీమన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ కి సటానిక్ అటాక్స్ ఉంటాయి, బయట నుంచి ఉంటాయి. సాటన్ కెనాట్ కమ్ ఇన్సైడ్ అండ్ సిట్ ఇన్సైడ్ యూ బికాస్ హోలీ స్పిరిట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. బట్ నువ్వు సాటన్ కి ఎంతైతే ఒబ్లైజ్ అవుతూ ఉంటావో, సబ్మిట్ అవుతూ ఉంటావో, అలాగా అప్రెషన్ లోకి నువ్వు వెళ్తావు, కానీ హీ కెనాట్ కమ్ అండ్ పొజెస్ యూ. సో దట్ ఈస్ వన్ స్టేట్మెంట్. రెండోది ఏంటంటే, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ పొజెస్డ్ బై ఈవిల్ స్పిరిట్, ఒక వ్యక్తి సాతాను చేత పీడించబడుతున్నట్లయితే, పట్టబడినట్లయితే, దట్ పర్సన్ ఈస్ నాట్ ఎ బిలీవర్. సో ఆ వ్యక్తి దెయ్యం నుంచి విడిపించబడాలి అంటే సంబడి హ్యాస్ టు ప్రే. వేరే వాళ్ళు ప్రార్థన చేయాల్సిందే, తనంతర ప్రార్థన చేసుకుంటే బయటపడటం కుదరదు. బట్ యాజ్ ఎ బిలీవర్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ అటాక్స్, యూ కెన్ ప్రే అండ్ గెట్ ద స్ట్రెంగ్త్ టు కౌంటర్ ఇట్ ఆర్ బి రిడీమ్డ్. Thank you, Anna. Ipudu Saul, monna last time I think you spoke about Saul and David as well. Just because you mentioned about that, obviously a మాట అనగానే నాకు I got Saul because he was tormented by the evil spirit and David was playing the harp to get that rid of him. Is Saul in the picture in heaven, Anna? Will he be in I mean, is he kind of saved soul or is he కొంత ఓల్డ్ టెస్టిమెంట్ కొన్ని క్యారెక్టర్స్ ని గురించి ఆలోచించినప్పుడు వి హ్యావ్ దిస్ అంబిగ్విటీ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్, శాంసన్ పరలోకంలో ఉన్నాడా అని అంటే, ఒకవేళ హీబ్రూస్ 11:32 శాంసన్ పేరు లేకపోతే ఐ వుడ్ బి హ్యావింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ డౌట్. బట్ థ్యాంక్ గాడ్ హిస్ నేమ్ వాజ్ మెన్షన్ దేర్. నాజీర్ చేయబడ్డాడు, దేవుడే తన్ని ప్రత్యేకంగా ఈ లోకంలో తయారు చేశాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో. He missed the mark. ఆయన ఉమనైజర్ అయిపోయాడు. గాడ్ ట్రీటెడ్ హిమ్ వెరీ బ్యాడ్లీ బికాస్ ఆఫ్ దాట్. అంటే బ్యాడ్లీ అంటే ద రైట్ కాన్సిక్వెన్స్ అని చెప్పాలి. టువర్డ్స్ ద ఎండ్ హీ కన్ఫెస్డ్ అండ్ హీ గాట్ ద ప్లేస్ ఇన్ హెవెన్. ఆయన పరలోకంలో
తనకి స్థానం ఉంది, అందుకనే మనకి హీబ్రూ 11:32లో ఉన్నది. సాల్ గురించి, సాల్ వాజ్ అగైన్ చోజన్ బై గాడ్. 9th chapter 1 Samuel 16th verse లో ఏమంటాడంటే, ఫిలిస్తీన్ల చేతుల్లోంచి తప్పించడానికి ఇతను నేను ఏర్పరచుకున్నాను అంటాడు. హీ వాజ్ చోజన్ బై గాడ్, అబ్సల్యూట్లీ, దెర్ ఇస్ నో డౌట్. బట్ తన హోల్ లైఫ్ ఫ్రమ్ 14th chapter till the end of the 1st Samuel, nowhere we find Saul having a right relation with God. Samuel, నేను సౌల్ దగ్గర నేను మళ్ళీ చూడను, ఆడు ముఖం చూడను అని కూడా చెప్పాడు ఆయన, అంత ఇదిగా చేశాడు. సో సమ్ పీపుల్ బిలీవ్ దాట్ హీఈస్ నాట్ బోర్న్ అగైన్. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఆ కాన్సెప్ట్ లేదనుకోండి, బట్ సమ్ పీపుల్ సే తాను ఫిజికల్ గా టార్చరస్ డెత్ పొందాడు ఆయన, కాబట్టి హీ విల్ బి ఇన్ హెవెన్ అని అంటూ ఉంటారు. బట్ ఇప్పుడు కాంటెక్స్చువల్ గా క్వశ్చన్ చెప్పాలంటే, సాల్ వాజ్ నాట్ పొజెస్డ్ బై ఈవిల్ స్పిరిట్, హీ వాజ్ టార్మెంటెడ్ బై ఈవిల్ స్పిరిట్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. టార్మెంట్ అన్నప్పుడు బయట నుంచి జరిగేది, అది ద స్పిరిట్ ఈస్ నాట్ సిట్టింగ్ ఇన్ సైడ్ హిమ్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. Thanks, Anna. Thanks. I think I asked one more extra question akkada. Sorry about that, but thank you very much, Anna. Thank you, sister. Anyone is there for asking questions? Brother, if no one else, I will go then. Yeah, brother, go ahead. Yeah. Anna, I think as Ephesians 6:6 says, not with eye service as men pleasers, but as the servants of Christ, doing the will of God from the heart. So that's what you will do now always, not men pleasers, definitely. You will do the will of the God. Actually, the question in Matthew 19:12, like it's about eunuchs చెప్పారు కదా. హలో, ఏబుల్ హియర్ మీ అన్న? ఐ థింక్ అక్కడ మ్యారేజ్ గురించి మాట్లాడతాం, బట్ దట్ ఈస్ నాట్ మై క్వశ్చన్ యాక్చువల్లీ, బికాస్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ద మ్యారేజ్, బట్ I got the answers today because that question is in my mind. It is ambiguity for me actually. I got the answer. If it is exactly matching with eunuchs, not for the marriage actually. Yeah, that's really answered my question actually. It has I had the doubt and I was keep on reading that verse actually. I got it, but I will talk to you later, Anna. Okay, regarding this. And one quick question maybe, who's the head of the family, husband or wife? Okay, decision maker must be a husband or wife when both of their decisions are right. Okay, so iddaru decisions same gaane undi, but who should be the decision maker? Okay, now either is going to be husband or wife, and it is related to the same thing. Can a woman be a pastor, head of the church? Preachers, prophets, fine, they can tell about God, they can share the gospel, that's fine, but can a woman be a pastor, head of the church? Okay, so we will take one at a time. First of all, we will take an institution called family. Human institutions lo దేవుడు roles ఇచ్చాడు. The husband is given the role of a head. He is the head. Decision ఎవరు తీసుకుంటారు అనేది నాకు అనవసరం, that's inside the home. But who will be responsible for the decision అని అంటే కనుక husband. Yeah, you got my point? Yeah, got it. So let me tell you one thing. Wife సలహా విని, అర్థమైందా, ఒక హస్బెండ్ కి మంచి పేరు వచ్చిందనుకో ఆయన కాలు రెగరేస్తాడు. వైఫ్ సలహా విని ఒక నెగటివ్ రిజల్ట్ వచ్చిందనుకో ఈమె చెప్పిందండి అని అంటారు. దట్స్ వెరీ బ్యాడ్. You understood now the difference? Yeah, understood. Yeah. సో నేను యాక్చువల్ గా ఈ ప్యాసేజ్ ని టీచ్ చేస్తున్నప్పుడు ఐ గేవ్ యూ 3 ఆప్షన్స్. ఏమన్నానంటే, దేర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ వేర్ పీపుల్ సే లైక్ దిస్, ఐ ఆమ్ ద హస్బెండ్, ఐ విల్ టేక్ ద డెసిషన్ అని తీసుకుంటా ఉంటాడు. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, 100 డెసిషన్స్ లో మేబీ 50 times he might be right, but 50 times he is wrong because he hasn't sought the mind of his wife. Yeah. So that is one. Male chauvinist చేసే పని, నేను హస్బెండ్ ని నేనే డెసిషన్ తీసుకుంటా. సెకండ్ వన్ అంటాడు, వీడు ఎస్కేపిస్ట్, నువ్వు తీసుకో ఏదైతే అది అని అంటాడు. ఇది రెండో ఎక్స్ట్రీమ్. దెర్ ఈస్ అ థర్డ్ వన్, ఏంటంటే మనందరం కలిసి డిసైడ్ చేద్దామని.
అర్థమైందా? ఇది కైండ్ ఆఫ్ ఉతోపియా అంటారు. కానీ ఇద్దరు కలిసి ఓ డెసిషన్ లోకి రావటం అనేది ఎంత కష్టమో మీరు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కాబట్టి మీకు తెలుసు. అదేనా? సో ఐ థింక్ ఐ గాట్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అంతే. మళ్ళీ నువ్వు అక్కడికి ఎగ్జాంపుల్. సో అందుకే ద బెస్ట్ వన్ ఐ గేవ్ వాజ్ దిస్. ఏమంటానంటే వైఫ్ అండ్ హస్బెండ్ కమ్ టుగెదర్ అండ్ గివ్ యువర్ డెసిషన్ టు గాడ్. ప్రభు మేమిద్దరం ఇలా అనుకుంటున్నాం, ఈమె ఇలా అనుకుంటుంది, నేను ఇలా అనుకుంటున్నాను, లేకపోతే మీ ఇద్దరం కలిసి ఇలా అనుకుంటున్నాం, లేకపోతే ఈయనొక్కడే ఇది అనుకుంటున్నాడు, లేకపోతే ఈ మొక్కతే ఇది అనుకుంటుంది. నో లెట్ యువర్ విల్ ప్రివేల్, నీ చిత్తం జరుగును గాక అని దేవుని చిత్తాన్ని మన డెసిషన్ గా చేసుకుంటే గనక హౌ గ్రేట్ ఇట్ వుడ్ బి, హౌ ఆనరబుల్ ఇట్ వుడ్ బి, హౌ సేక్రెడ్ ఇట్ వుడ్ బి. సో అది మనం చేయగలిగితే గనక అవర్ లైఫ్ వుడ్ బి ప్లెజెంట్. కరెక్ట్. సో నా క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ సేమ్ థింగ్ అన్న. ఫస్ట్ థింగ్, అండ్ ఐఎమ్ టేకింగ్ ఎ డిసిషన్, డెఫినెట్లీ ఇట్స్ రాంగ్ because we need to discuss with wife. I agree. The second decision, again, we can't leave it everything to wife to take a decision. That is also agree. Second thing also wrong. The third thing, right? So sometimes like we will be in dilemma like which decision we need to go. But the decision maker like predominantly is going to be male or female. That's the thing, because as you said, we need to go to God. That I agree. I will definitely pray before taking a decision. I told you, there are certain areas where males are good. There are certain areas where females are good. So if you are a good captain, Ardhavenda, you will ask other people. There is nothing wrong in it. But నేను ఒక మాట చెప్పా, నువ్వు ఎవరి సలహా తీసుకున్నా కూడా నీ రోల్, నీ రెస్పాన్సిబిలిటీని మాత్రం వదులుకోలేవు. అది రైట్ అయినా రాంగ్ అయినా నీ నెత్తి మీదకి వస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఎట్ దట్ టైం. యూ గాట్ మై పాయింట్? సో whatever it, yeah, I got it. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా తోటలో మొట్టమొదటిగా పండు తిన్నది ఎవరు? దేవుడు ఎవరిని అడిగాడు మొట్టమొదట? వై? ఎందుకని? He gave responsibility to Adam to care. That's it. So నేను రెస్పాన్సిబుల్ కాబట్టి ఎప్పుడు నేనే నిర్ణయం తీసుకుంటానంటే దట్ ఈస్ యువర్ ఫూలిష్నెస్. అది నీ బుద్ధిహీనత. You got my, because you are responsible, you have to be very careful. So the overall, the head of the family is the man only. Head of the family is always man. Yeah, thanks Anna. There is no doubt. ఎందుకనంటే Ephesians law, that is the main concept. Yeah, that's what Ephesians 5:23 says. Exactly. Yeah. Husband is the head. It's an institute called a family law. Husband is the head. That you should understand. And he has to take the responsibility for everything. Now, when it comes to like pastoring, when it comes to preaching, let me tell you one thing. There are two equally conflicting conclusions. Okay. There are half the people who say, no, there is absolutely no problem. A woman can do that. I think half on them, they say it is wrong. 2 days back, ఒక వైరల్ వీడియో నా మీద చేశారు, ఎడ్వర్డ్ విలియమ్స్ అబద్ధ బోధకుడు అని. ఇట్స్ దేర్ వైరల్ వీడియో. ఎందుకు అని అంటే నేను ఉమెన్ గురించి చెప్పినటువంటి మాటను బట్టి, అందుకని వాళ్ళు నన్ను అబద్ధ బోధకుడు అంటే జస్ట్ షేరింగ్ ఇట్. ఐమ్ నాట్ జస్ట్ వరి అంటే నాకు అంత పెద్ద వరి ఏం లేదనుకోండి, అంటే అన్నారులే, బట్ నా వ్యూ అది అని చెప్పాను. అయితే నేను ఏమంటానంటే దిస్ ఈజ్ మై వ్యూ. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ టేక్ ఇట్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేనేమంటానంటే దేవుడు మ్యాన్ అండ్ ఉమెన్ ని when it came to the concept of ministry ఈక్వల్ గా చేశాడు. బోత్ ఆఫ్ దమ్ వర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇద్దరు దేవుని స్వరూపం కలిగిన వాళ్ళు, ఇద్దరు పాపం చేశారు, ఇద్దరు కోసం యేసయ్య చచ్చిపోయాడు, ఇద్దరికి రక్షణ ఉన్నది, ఇద్దరికి వరాలు ఇవ్వబడ్డాయి, ఇద్దరికి పిలుపు ఉంది, ఇద్దరికి పరలోకం ఉంది. 7 common things. So if a woman has been gifted in the area of pastoring or preaching, why can't she do that? ఎందుకు చేయకూడదు? నీకు విషయం తెలుసో లేదు, ఇండియాలో పర్టికులర్లీ ఇండియన్ కాంటినెంట్ లో వేర్ విమెన్ కుడ్ నాట్ కమ్ అవుట్ వెన్ మెన్ ఆర్ దేర్, పురుషులున్న చోటికి స్త్రీలు రానేటువంటి పరిస్థితుల్లో, డూ నో హూ ఆర్ డూయింగ్ ద గ్రేట్ మినిస్ట్రీ ఇన్ ఇండియా? ఇట్ వాజ్ విమెన్ మిషనరీస్.
నాట్ మెన్. కెనేడియన్ మిషనరీస్ ఇండియాకు వచ్చిన వాళ్ళల్లో సెన్సస్ ప్రకారం, స్టాటిస్టిక్స్ ప్రకారం 73% are women, only 27% are men. You got all these women, they established churches, సంఘాలు స్థాపించారు, బాప్తీసాలు ఇచ్చేశారు. They did that. And the churches were flourishing and the missionary work was established. మరాఠీ బైబిల్ ని ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? ఇట్స్ అ ఉమన్, పండిత రామాబాయి. ఆ బైబిల్ ఇప్పుడు చదువుతున్నారు ఆల్ ద మెన్. ఆ చదువుతూ స్త్రీ పరిచర్య చేయకూడదు, స్త్రీ ప్రసంగం చేయకూడదు అని అంటున్నారు. ఆవిడ చేసిన బైబిల్ ట్రాన్స్లేషన్ వాళ్ళు ప్రసంగాలు చేస్తున్నారు. సో దిస్ ఈస్ వన్ సైడ్, బట్ దర్ ఇస్ అనదర్ సైడ్ విచ్ సేస్ నో, దే కెనాట్ ప్రీచ్. సో వాట్ ఐ వుడ్ డూ ఇస్ ఐ విల్ బి వెరీ కల్చరల్లీ సెన్సిటివ్. ఎక్కడైనా బ్రదరిన్ సంఘాలు లాంటివన్నీ అనుకోండి, ఐ డోంట్ స్పీక్ మచ్, ఆర్గ్యూ విత్ దమ్. ఓకే, వాళ్ళకున్న తలనొప్పి అదే అనుకుంటాను. దట్స్ ఇట్. Anna, I think the same thing, Anna. Sorry, Akka, 1 minute. Sorry, Akka. Can I go ahead? Or? Yeah, brother. Yeah, Anna, brother. actually, అదే నేను చెప్పేటప్పుడే చెప్పానన్నా, preachers, prophets, women is fine for me. Okay, I now, for told example, pastoring also, if God has, see, when missionaries came, they pastored the churches. They head gave of the baptism. church. So head Yeah. of the church can be Yeah. a woman. అయ్యా, నీకు ఎలా చెప్పాలయ్యా బాబు? ఇప్పుడు ఇండియాకి ఒక కల్చర్ కి ఒక విమెన్ ఒక్కతే వచ్చింది, లేకపోతే 2 విమెన్ వచ్చారు. మారియానా స్లోకం, వెన్ షీ వెంట్ టు మెక్సికో టు ప్రీచ్ అమాంగ్ ది ఇండియానా ట్రైబ్స్, యు నో, she and Elizabeth, they are the 2 missionaries. That's all. They translated New Testament into 3 languages. They established churches in 700 villages. 47,000 people కి బ్యాప్టిజం ఇచ్చారు వాళ్ళు, 2 లేడీస్. సూపర్ అన్న. బట్ ఇదే నా సేమ్ డిస్కషన్ నాకు క్లయింట్ ఒక డిస్కషన్ పని చేయి తమ్ముడు, నేను ఆర్గ్యూ చేయను. అవునా, ఓకే, మాట్లాడదంట, ఓకే అంటారు అంతే. I don't want to సేమ్ break థింగ్. my head. ఓకే, లేదన్న, సేమ్ థింగ్ అన్న. లైక్ ఐ ఆల్సో హ్యాడ్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్, అతను ఈ ట్రావెల్డ్ ఫ్రమ్ వేల్స్ టు స్కాట్లాండ్ ఫర్ మీ, ఈజ్ మై క్లయింట్. ఓకేనా, అతను వచ్చేటప్పుడు మా చర్చ్ లో వచ్చి ఒక అమ్మాయి స్టార్టెడ్ ప్రీచింగ్. నేను ఆ చర్చ్ లో ఉమెన్స్ కూడా ఫాస్టర్ గా ఉన్నారు. ఓకేనా, వెన్ యూ సా దాట్ ఇమీడియట్లీ స్పోకన్ టు మీ. ఎలా చెప్పారంటే, రాజ్, ఈ చర్చ్ లో ఉమెన్స్ ఫాస్టర్ గా ఉంటారా, మా చర్చ్ లో అంటే అసలు ఉండరు అన్నాడు. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? అంత ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదమ్మా. ఇప్పుడు నన్ను అబద్ధ బోధకుడు ఎందుకన్నారు? ఉమెన్ ప్రీచ్ చేయొచ్చా అన్నందుకు నేను దాని గురించి చెప్పాను. నెత్తి నోరు బాతుకున్నానా, జుట్లు పీకేసుకున్నానా? I just saw it and just left it. Okay, fine. I got it. Already beginning లో ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకేం చెప్పాలి నేను? I knew what is the question you are bringing to. I could see that, and that's why I gave this answer. Okay, fine. Okay, See, I understood. వాడు పాపం ఎక్కడి నుంచో వచ్చాడు క్లయింట్, నువ్వు ఈ చర్చి తీసుకొచ్చావు, ఆ రోజు ఉమెన్ పాస్టర్ ఉంది, ఇలాంటి చర్చికి వెళ్తావా, మా చర్చిలో ఉండరు అన్నాడు. ఓకే, ప్రాబబ్లీ దే ఆర్ ఫ్రమ్ ది బ్రదర్ అండ్ బ్యాక్గ్రౌండ్. లో దే డోంట్ డూ. లెట్ మీ టెల్ యూ వన్ బిగ్ ఇష్యూ. When Billy Graham wanted to step down, do you know the proposal he was wanted to give? To make Annie the next, his daughter, because she's more competent. But the Baptists did not agree. Then he had to bring in Franklin. Franklin is not that competent when it comes to Annie. She's more competent. No, I do agree with you. No. I do agree with you. With you because I'm not because male or female, whoever can, they want to be a pastor, they can be. ఒకటి ఏంటంటే, when if anybody asks, we share our views, just leave it. Yeah, fine. That's what I said, and Ephesians 6:6, that's what I read for you. Not with eye service as men pleasers. You are doing the servant of the, I think you are doing the service of the God from the heart, for the God, not for the men pleasers. That's what I said in the beginning, Anna. Ephesians 6:6. Good. Okay. Yeah, thank you. Now, just on the wife and husband, Anna, అదే కాంటెక్స్ట్ లో ఒక క్వశ్చన్. సారీ నాన్న. అన్న, నేను ఒక రీసెంట్ గా అమ్మ నాకు ఒక లింక్ పంపించినారు. అమ్మ కూడా చాలా షాకింగ్ అయింది. అది ఒక మంచి సేవకురాలు, పాటలు కూడా పాడతారు. తను తన భర్త గురించి చాలా వికారంగా మాట్లాడినారు. సో ఆమె ఏమని చెప్తున్నారు అని అంటే, నాకు దేవుడే ఆమెకి ఆన్సర్ ఇచ్చినాడంట, భర్త నిన్ను కొట్టినప్పుడు, నిన్ను బాగా చూసుకున్నప్పుడు నువ్వు భర్తని ఇది చేయొచ్చు అన్నట్టు. మీరు ఇప్పుడు చెప్పక ముందు ఐ ఆల్రెడీ గేవ్ ద ఆన్సర్. ప్లీజ్ లిసన్ టు మీ. దేవుడు స్పెసిఫిక్ ఆన్సర్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు
ఫ్రేమ్ వర్క్ బయటికి వెళ్ళడు. నేను చెప్పాను కదా, బిగినింగ్ లో ఒక ఆన్సర్ ఇచ్చాను, గుర్తుందా? అప్లైస్ హియర్. అర్థమైందా? ఫ్రేమ్ వర్క్ బయట ఆన్సర్ ఇవ్వడు. ఫ్రేమ్ వర్క్ బయట ఆన్సర్ ని తీసుకొచ్చి ఇది దేవుడు నాకు ఇచ్చాడనంటే అది అబద్ధం. So for the example she gave is Abigail అన్న. మా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న కాన్సెప్ట్ ని అప్లై చేసి హోసియా అన్బిలీవర్ చేసుకున్నారు కాబట్టి నేను అన్బిలీవర్ చేసుకుంటానని ఈ మాటలు లేవా? ఇవి అబద్ధాలమ్మా. ఇఫ్ దే ఆర్ రాంగ్, అది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ ఫేవర్ కోసం ఆన్సర్లు ఎత్తుక్కొని తీసుకొచ్చి పెట్టుకోవడం. It was very deliberate that way అన్న. నిజంగానే దట్స్ ఇట్. ఓకే. సో ఇప్పుడు పేతురు, పౌలు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడిని మనకు అనుగ్రహించిన తర్వాత he gave, this is how you have to work. ఓల్డ్ టెస్టిమెంట్ లో లేదని కాదు, వాళ్ళకి పరిశుద్ధాత్మని యొక్క సహాయం లేదు కాబట్టి they were not able to do it. Let me tell you one thing, ఓల్డ్ టెస్టిమెంట్ లో డివోర్స్ ఉంది, డివోర్స్ అనే కాన్సెప్ట్ ఉంది, ఉందా లేదా? బట్ ఈస్ గాడ్ ఫర్ డివోర్స్? చెప్పమ్మా, ఈస్ గాడ్ ఫర్ డివోర్స్? No అన్న. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే జీసస్ చెప్పాడు, మీ యొక్క కాఠిన్యాన్ని బట్టి పెట్టారు అన్నాడు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, గాడ్స్ విల్ లో 2 parts ఉంటాయి. ఒకటి పర్ఫెక్ట్ విల్, రెండోది పర్మిసివ్ విల్. పర్ఫెక్ట్ విల్ అంటే ఆయనకి ఇష్టం, అది హీఈస్ ప్లీజ్డ్ బై ఇట్. పర్మిసివ్ అంటే ఏంటి తెలుసా? నిన్ను కాదనిలాక నీకు స్వచిత్తాన్ని ఇచ్చాడు కాబట్టి, ఫ్రీ విల్ ఇచ్చాడు కాబట్టి సరే నువ్వు చెయ్యి అని చెప్పడం. సో ఆ పర్మిసివ్ విల్ ని తీసుకొని వెళ్ళి పర్ఫెక్ట్ విల్ అని పెట్టుకోవడం అనేది తప్పు. Thanks. Very straightforward answer which we were expecting, Anna. Thank you. Yeah. Thank you, Anna. Yeah. Srinivas, over to you. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చివరిసారిగా టైం అయిపోతుంది, 6:40. అన్నకు కూడా టైం అవ్వచ్చు మేబీ. ఎవరైనా ఉంటే కనుక లాస్ట్ ఛాన్స్, అదర్వైజ్ విల్ గో ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ విల్ వైండ్ అప్ అవర్ సెషన్. ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ నౌ? అన్న ప్రైజ్ లార్డ్ అన్న. Yes, please. Yeah. అన్న జాన్ 3:15 లా ఒక వర్షన్ లోనేమో మే హ్యావ్ ఇంటర్నల్ లైఫ్ అని ఉంది, ఇంకో వర్షన్ లోనేమో బట్ హ్యావ్ ఇంటర్నల్ లైఫ్ అని ఉంది. సో ఈ వర్షన్స్ దాంట్లో మనము ఎట్లా తీసుకోవాలో అర్థం కాలేదన్న. ఎన్ఐవిలోనేమో మే హ్యావ్ ఇంటర్నల్ లైఫ్, మే సంథింగ్ ఉంది కదనా. సో ఇంకో దాంట్లో కింగ్ జేమ్స్ లోనేమో బట్ హ్యావ్ ఇంటర్నల్ లైఫ్ అని ఉంది. అది కదమ్మా, ఏ వర్షన్ అయినా సరే 15th వర్స్ ఒక్కటే సెంటెన్స్ కి మీనింగ్ వస్తుందా? అది రాదన్నా. అంటే ఇట్లాంటి వర్షన్స్ ఇట్లా ఉంటాయి కదా, ఎట్లా తీసుకోవాలి ఇట్లాంటి సిచ్యుయేషన్ అని? ఏం లేదు, పూర్తిగా పారాగ్రాఫ్ అంతా చదివితే ఏ వర్షన్ అయినా మీనింగ్ వస్తుంది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఎనీ బైబుల్ ట్రాన్స్లేషన్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, దే హ్యావ్ ఎ టార్గెట్ గ్రూప్. ఒక టార్గెట్ గ్రూప్, యూత్ బైబుల్, విమెన్ బైబుల్, చిల్డ్రన్ బైబుల్ అన్నప్పుడు దే హ్యావ్ ఎ టార్గెట్ గ్రూప్. ఆ గ్రూప్ కి ఎలా చెప్తే అర్థమవుతుందో అలాంటి వర్డ్స్ తీసుకొస్తారు. దాట్స్ కాల్డ్ డైనమిక్ ట్రాన్స్లేషన్. బట్ ఇఫ్ యూ వాంట్ క్లోజ్ టు ది ఒరిజినల్ ట్రాన్స్లేషన్, ఎవరు కూడా పర్ఫెక్ట్ ట్రాన్స్లేట్ చేయలేరు. యూ బెటర్ యూజ్ 2 or 3 ట్రాన్స్లేషన్స్. బెస్ట్ ట్రాన్స్లేషన్ NASB, ESV, NRSB, ఈ 3. ఓకే, ఇవి వెరీ క్లోజ్ టు ది ఒరిజినల్. యూ కెన్ టేక్ వన్ ఆఫ్ దెమ్. ESV తీసుకోండి, ఒక డైనమిక్ ట్రాన్స్లేషన్ తీసుకోండి. డైనమిక్ ట్రాన్స్లేషన్ అంటే లివింగ్ బైబిల్ కానీ లేకపోతే న్యూ సెంచరీ వర్షన్ కానీ, ఈ 2 పక్క పక్కన పెట్టుకుంటే కనుక ఒక దాంట్లో కమ్యూనికేట్ కాంది రెండో దాంట్లో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 14th, 15th కలిపి చదివితే కనుక ఈజీగా అర్థం అవుతుంది. జస్ట్ యాజ్ మోసెస్ లిఫ్టెడ్ అప్ ద స్నేక్ ఇన్ ద డెజర్ట్, సో ద సన్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి లిఫ్టెడ్, దట్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్ మే హ్యావ్ ఇటర్నల్ లైఫ్. అబ్సల్యూట్లీ యేసుప్రభు ఇంకా లిఫ్ట్ చేయబడ్డాడు ఆయన. ఈ మాటలు చెప్పేటప్పటికి చెప్పండి బ్రదర్. ఈ కాన్వర్జేషన్ జరిగేటప్పటికి యేసుప్రభు వారు లిఫ్ట్ చేయబడ్డారా? కాన్ఫిడెంట్ గా చెప్పండి ఆన్సర్. మీరు హెసిటెంట్ గా నో చెప్పద్దు, ఐ డోంట్ నో అని చెప్పండి హెసిటేషన్ ఉంటే. ఈ కాన్వర్జేషన్ జరిగేటప్పటికి వాజ్ ద సన్ ఆఫ్ మ్యాన్ లిఫ్టెడ్ అప్? ఐ డోంట్ నో అన్న. He was not lifted up. See, is lifted up అన్న దానికి కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు మోషే ఒక కర్రను ఇలా లేపి ఒక స్నేక్ పెట్టాడు. అదే విధంగా యేసు ప్రభుని కర్ర మీద పెట్టి నించోబెట్టాలి. అది జరగలేదు ఇంకా. సో అందుకని he had to use that word may.
అది జరిగేది ఎందుకనంటే నిత్య జీవం రావడానికి అది జరిగింది అని అంటానికి. సో that's the kind of word that has been used. So if you look at the whole sentence, it is very much clear. Salvation from God's side is complete. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 5:24 చదవండి బ్రదర్. జాన్ 5:24 ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. Truly, truly, I say to you, whoever hear my word and believe him who sent me has eternal life. He does not come into judgment, but have passed from death to life. That's KJV, I believe. కాదన్న NIV. NIV, huh? NIV? I'm having NIV right before me. I tell you the truth. Whoever hears my word and believes him who sent me has eternal life and will not be condemned. He has crossed over from death to life. That's NIV. I'm having NIV right before me. NIV అన్న, NIV నేను అది కూడా. No, it cannot be NIV. It cannot be. ఒకసారి చెక్ చేయండి బ్రదర్. అన్న తెలుగు ఇది ఏమంటారు, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా NIV అనుకుంటాను. నువ్వు అనుకుంటా అంటున్నావు ఇప్పుడు ఇందాక. కాదే మీరు షోర్ అంటే నాకు భయం. ఎందుకంటే నా ఎదురుగా NIV ఉంది. నేను ESV లో చదవమని చదువుతాను సేమ్ ప్యాసేజ్. I have NIV. See, I usually use NIV and ESV. ఈ రెండు యూజ్ చేస్తాను నేను యూజువల్ గా. ఎందుకంటే NIV ESV వచ్చిన తర్వాత people said ESV is more closer. So a lot of people started saying ESV is better. So అన్న ESV అన్న ఇంగ్లీష్ వర్షన్ ESV ఉంది నా దగ్గర. మరి అలా చెప్పు. NIV అంటావే. Now I'll read ESV. Truly, truly I say to you, whoever hears my word and believes him who sent me has eternal life. He does not come into judgment, but has passed from death to life. That's ESV. Okay. So if you read that, what do you understand? అంటే యేసుప్రభు నా మాట నమ్మి తండ్రి యందు విశ్వాసం ఉంచితే వాడికి నిత్య జీవం ఇవ్వబడుతుంది. And there is no judgment. See, let me tell you, when a lot of people think చచ్చిపోయిన తర్వాత మనకి ఏదో జడ్జ్మెంట్ ఉంటుందని. మనకి జడ్జ్మెంట్ ఉండేది భూమి మీదే. మీకు వీసా వచ్చేది ఇండియాలోనే. అప్పుడు మీరు స్కాట్లాండ్ వెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వీసా సంపాదించుకుంటాం అంటే కుదరదు. సేమ్ వే పరలోకానికి వెళ్ళడానికి వీసా ఎక్కడ రావాలి? దట్స్ కాల్డ్ ఇటర్నల్ లైఫ్. ఐదర్ యు ఆర్ రిజెక్టెడ్ హియర్ ఆర్ యాక్సెప్టెడ్ హియర్. స్టాంపింగ్ అనేది భూమి మీద జరగాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను నేను. అర్థమైందా? సో సార్ భూమి మీద రిజెక్ట్ అయిపోతుంది అంటే అవుతుంది. ఇందాక జాన్ 3:15 చదివావు కదా, కొంచెం కిందకి వెళ్ళిపోతే సింపుల్ గా రిజెక్షన్ ఇక్కడే జరిగిపోయిందని అర్థం అవుతుంది. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ 17th verse, John 3:17. For God did not send his son into the world to condemn the world, but to save the world through him. Whoever believes in him is not condemned, but whoever does not believe stands condemned already, because he has not believed in the name of God's one and only son. This is the verdict. ఎంత క్లియర్గా ఉందో చూడండి. నువ్వు రిజెక్ట్ చేస్తే భూమి మీదే కండెమ్నేషన్ అయిపోయింది. దట్స్ ఇట్. యాక్సెప్ట్ చేస్తే భూమి మీదే నీకు జడ్జ్మెంట్ వచ్చేసింది. దట్ యు ఆర్ సెంట్ టు హెవెన్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.